దేవుడికి స్తోత్రంలో కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ అందరికీ కూడా ఆయన యొక్క గ్రహింపు శక్తి అనుగ్రహించబడును గాక. ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని ముందుకు సాగిపోదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులముకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించును. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలన చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోటే తలలు వంచండి, తలలు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడ, సర్వంలో సర్వమైన దేవుడవు నీవు. మేమైతే పరిపూర్ణత అనేటువంటి ఒక స్థాయిలోనికి మేము రావాలని మీరు ఆశపడతా ఉన్నారు. దాని విషయమై ఈ సృష్టి అంతటిలో ఒక గొప్పదైన విమోచన ప్రణాళికను జరిగిస్తా ఉన్నారు. కృపగల దేవ, మా జీవనోపాధి సంబంధమైన పనుల్లో మేము పడి ఉండగా మీ యొక్క గొప్పదైన ప్రణాళికను గురించి మేము ఆలోచించడంలో నిజంగా కుంటుపడుతున్నట్టుగానే ఉంది. కానీ నీ ప్రణాళికలో మమ్మల్ని మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవడము ఎన్నడూ ఆగి ఉండలేదు ప్రభువా. నిజంగా మమ్మల్ని కాపాడుచున్న నీవు ఎన్నడూ కూడా ప్రభు నువ్వు విశ్రాంతి తీసుకున్నట్టుగా కానీ నిద్రించిన వాడిగా కానీ ఎన్నడూ లేవు నాయన. కొనుకకుండా నిద్రపోకుండా మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూనే సిద్ధపరుస్తూనే బలపరుస్తూ సంపూర్ణత వైపు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. దయచేసి ఈ యొక్క లేఖనాల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మాకు కావలసిన ఆహారాన్ని మీరు అనుగ్రహించండి. బలమైనటువంటి పునాదుల కొరకే ప్రభువా నీ వధువు ఎలవేళ ఎదురు చూస్తూ ఉండగా ఆ బలమైనటువంటి శక్తిని మేము అందరం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు సమూహము, లోకంలో నుంచి సంఘ శాఖల్లో నుంచి బయటకు తీసుకుని రాబడిన ప్రజలు ఎలాగైతే వారు ప్రవేశము కాగానే సంపూర్ణంగా ఉండి ఉండలేదు కనుక వారు దేవునిలోనికి అడుగుపెట్టిన వెంటనే ఎత్తబాటుకు సరిపడేటువంటి పరిశుద్ధత పరిపూర్ణత రాలేదు కనుక వారు ప్రారంభ దినాలలో నుంచి వారు ఎత్తబాటుకు సరిపడే పరిపూర్ణతను కలిగి ఉండే వరకు ఈ అభివృద్ధి కొరకై, ఈ ఎదుగుదల కొరకై కొన్ని కార్యక్రమాలు దేవుడు మన కోసం పెట్టాడు. ఒక గృహం చక్కగా నడవాలంటే సంపాదించేవారు ఉండాలిగా, ఇంట్లో పనిచేసేవారు ఉండాలా, ఇంటిని శుభ్రపరిచేవారు ఉండాలా, ఆరోగ్యపరమైన విషయాలు చూసేవారు ఉండాలా, ఆహారపరమైన విషయాలు చూసేవారు ఉండాలా. ఇవన్నీ కలిస్తేనే ఒక గృహము సమర్థవంతంగా నడుస్తుంది. లేదు అందరూ సంపాదిస్తామంటే అది గృహం కాదు, అందరం కూర్చొని తింటాము అంటే గృహం కాదు, అందరం వంట పని చేస్తామంటే గృహం కాదు.
అందరు ఏం చేస్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయటం వలన ఒక గృహము సమర్థవంతంగా సాగుతూ అక్కడ ఉండే పిల్లలను వారి వారి యొక్క ప్రణాళిక చొప్పున నిలబెట్టడం వల్ల కుటుంబము నిజంగా విజయవంతం అవుతుంది. ఆమేన్. అలాగే దేవుడు కూడా తన యొక్క పరిశుద్ధ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఈ పరిశుద్ధ సంఘము పరిపూర్ణ దశకు చేరాలి. మనమందరం కూడా దేవుళ్ళకి వచ్చినప్పుడు, దేవుడు నమ్మినప్పుడు మనందరికి తెలిసి మనం పాలు తాగేటువంటి పసిపిల్ల లాంటి వారమే అని లేఖనం చెప్పింది మాట. కానీ కాలక్రమేణా ఇక ఎటు పడితే అటు కదల్చబడకుండా, పాలు తాగే పిల్లల్లాగే ఉండకుండా, ఇప్పుడు మనం చదివిన లేఖనంలోనే రాయబడి ఉంటుంది, ఎటు పడితే అటు కదల్చబడేటువంటి కుయుక్తి చేత, మాయోపాయముల చేత కదల్చబడేటువంటి విశ్వాసులుగా మనం ఉండక, ప్రేమయందు దేవుని గురించిన సత్యాన్ని మాత్రమే చెప్పుచు సంపూర్ణము. ఏ సంపూర్ణత అంటే కాపరికి కలిగిన సంపూర్ణత కాదు, క్రీస్తులకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలిగేదాకా, ఇదిగో ఆ స్థాయి వరకు దేవుడు తన ప్రియులను, తన సంఘాన్ని ఎదిగింప చేయడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమమే 5 పరిచర్య వర్గాలు. ఆమేన్. ఈ 5 పరిచర్య వర్గాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వధువు దేవుడి సంఘము పరిపూర్ణం చేయబడుతుంది. ఆమేన్. ఈ రోజున నేను మీతో మాట్లాడాలన్న అంశం కూడా 5 పరిచర్య వర్గాలే. నాకు తెలిసి మీరు చాలా మంది దీనికంటే ముందు మాట్లాడిన భాగాలు మీరు విని ఉన్నారని నమ్ముతా ఉన్నాను. నేను విని ఉన్నవారిని దేవుడు దీవించును గాక. వినలేని వారు మీరు మొదటి నుంచి ఉంటే వింటే తప్ప ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అర్థం కాదు. అవన్నీ ఏవైతే యూట్యూబ్లో పెట్టబడినో వాటిని అన్ని భాగాలు విని ఉన్న వారికి ఇది చక్కగా అర్థమవుతుంది. లేని కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టు, నిద్ర వచ్చి నిద్ర రానట్టు, ఈ గందరగోళంగా ఉంటుంది ఇదంతా. జాగ్రత్తగా గమనించండి. అంటే ఒక బలీయమైనటువంటి, ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణములు బట్టి దేవుడి పని చేస్తాడు. నా మాట వింటున్నారా? దేవుడి పనిని చేస్తా ఉన్నాడు. దేన్ని? తన సంఘానికి కొన్ని మేలులు జరగడం కోసము కదా. ఒక గృహాన్ని కడుతున్నాం, ఒక ఇల్లు, ఒక బిల్డింగ్ కడతా ఉన్నాం. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎంత మంది అవసరమో తెలుసా? అయ్యా, ఒక మేస్త్రి కావాలి, మేస్త్రి పక్కన పనిచేసేటువంటి లేదా వస్తువులు సామాగ్రి అందించేటువంటి ఎవరు లేబర్ వర్క్ కావాలి, కరెక్టేనా? దాంతోపాటు దాంట్లో ఉండే ఐరన్ వర్క్ చేయడానికి సెంట్రింగ్ పనుడు కావాలి, కరెక్టేనా? తర్వాత ఎలక్ట్రీషియన్ కావాలి, ప్లంబర్ కావాలి, ఇంకేం కావాలయ్యా? అయ్యా, పెయింటర్ కావాలి, కరెక్ట్గా టైల్స్ వేసేవాడు కావాలి, ప్రతిదీ. అంటే ఇంతమంది కలిస్తేనే ఒక ఇల్లు తయారవుతున్నట్టుగా, ఎవడో ఒక్క వ్యక్తి అనుకుంటే మాత్రం ఇల్లు పూర్తి అవ్వలేదు కదా. అట్లాగే ఇంతమంది కలిసి ఒక చోట పనిచేస్తుంటే ఒక్కొక్క అవయవము ఒక్కొక్క కీలు కలిగిన బలాన్ని ప్రయోగిస్తున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తి తనకు అప్పచెప్పబడిన బాధ్యతలు చేస్తున్నప్పుడు వారి వారి పనుల యొక్క సమాహారం వలన ఒక సంపూర్ణమైన నిర్మాణం జరుగుతుంది. అది విశ్వాసికైనా, సంఘానికైనా, కుటుంబానికైనా, భౌతిక నిర్మాణానికైనా సరే ఇదిగో ఈ పని జరగాలి. ఆ యొక్క నిర్మాణము జరిగితే ఈలాగా జరుగుతున్నప్పుడే కొన్ని కార్యాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ 5 పరిచర్య వర్గాల గురించి దేవుడు మాట్లాడుతూ తన పరిశుద్ధ గ్రంథంలో అసలు ఇవి ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటో అని చెప్తూ బైబిల్లో ఆయన అంటాడు. చూడండి 11వ వచనం నుంచి చూడండి. మనమందరము విశ్వాస విషయములో ఒకటి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో 2, ఏకత్వము పొంది. అంటే మీ విశ్వాసాలు, నీ పక్కన వారి విశ్వాసాల చేత భిన్నమైన పరిమాణం ఉండొచ్చేమో కానీ అందరినీ ఒక రోజున మాత్రము ఎత్తబడడానికి కావలసిన ఆ సంపూర్ణ స్థాయి చేరుకోవాల్సిందే. ఇది ఎలాంటిదంటే పాస్ అవ్వడానికి 35 మార్కులు, బహుశా ఒకరికి 40 ఉండొచ్చు, ఒకరికి 90 ఉండొచ్చు, ఒకరికి 60 ఉండొచ్చు, ఎంతైనా ఉండని 35 అయితే కంపల్సరీ ఉండాలా? ఎత్తబాటు విశ్వాసం కూడా అలాంటిదే. నీ విశ్వాసము నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరుల కంటే కొంచెం తక్కువగా, కొంచెం ఎక్కువగా ఉంటే ఉండనివ్వచ్చు. కానీ ఎత్తబాటుకు సరిపడే ఆ అర్హతలోనికి,
ఆ శరీర మార్పు కారణమయ్యే ఆ మినిమం కనీసం కావలసిన స్థాయి ఆ విశ్వాసం ఉందా లేదా అది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అక్కడ మనం అందరము కూడా ఏకత్వం పొందాలి. ఏ విషయంలో? విశ్వాస విషయంలోను, రెండవది జ్ఞాన విషయంలో. కరెక్టేనా? విశ్వాస విషయంలోను జ్ఞాన విషయంలోను అందరూ కూడా ఒకే స్థాయికి రాగలగాలి. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? సరిగ్గా ఈ 5 పరిచారక వర్గాలు పనిచేసే చోట ఏం జరుగుతుందంటే, బాగా సీనియర్ మోస్ట్ విశ్వాసి నిన్న మొన్న వచ్చిన విశ్వాసిని చూసి నువ్వు నిన్న మొన్న వచ్చావు నీకేం తెలుసు అని అనలేడు. ఎందుకంటే జ్ఞాన విషయంలో విశ్వాస విషయంలో ఏకత్వము ఒకే స్థాయి వచ్చేసిందిగా. నా సిద్ధపాటు నాది, నీ సిద్ధపాటు నీది అని సహోదరులతో కానీ లేదా భాగస్వామితో కానీ ఈ మాటలు మాట్లాడే అవసరం ఉండదు. ఆ రోజున అందరూ ఒకే స్థాయి విశ్వాసాల్లోకి, ఒకే స్థాయి జ్ఞాన విషయంలోకి వచ్చేస్తారు. ప్రత్యక్షతలో వ్యత్యాసాలు ఉండొచ్చు, అందుకే మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినాలి. ప్రత్యక్షతలో వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ జ్ఞాన విషయంలో తేడాలు ఉంటాయి. మీకు అర్థమైన భాషలు చెప్తాను. ఇప్పుడు నేను మీ అందరికి ఆహారం పంచిపెట్టాలా, పంచిపెడుతున్నా నేను ఏం చేస్తానంటే, చిన్నపిల్లలకి తక్కువ, ఇంకొంచెం పెద్దవారికి కొంచెం ఎక్కువ, మీకైతే మరీ ఎక్కువ, పుష్టిగా బలంగా జీవించుకోగలుగుతుంటే మరీ ఎక్కువ. అంతేనే కదా? ఎస్ఆర్ అయితే నేను మాట్లాడుతుంది అరిగించుకునే శక్తి గురించి కాదు, ప్రత్యక్షత గురించి కాదు. అరిగించుకునే శక్తి వేరు, కానీ జ్ఞాన విషయంలో మాత్రము అందరికీ సమానమైన ఆహారము, సమానమైన జ్ఞానము, సమానమైన విశ్వాస స్థాయి అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ 2 విషయాల్లో ఏకత్వం రాగలగాల, భేదాలు ఉండకూడదు. అన్నిటిలో కూడా ఏక మనస్సుతో ఉండగలగాల. ఇదిగో అక్కడికి మలచడానికే ఈ 5 పరిచారక వర్గాలు కావాలి. ఇంకొంచెం వేగవంతం ముందుకెళ్దాం. అని అంటాడు, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా అంటే ఏంటో తెలుసా? దాని అర్థం చెప్తాను. అంటాడు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగునట్లు ఆయన ఈలాగు నియమించారు. ఎలాంటి సంపూర్ణత అంటే, ఈ 5 పరిచారిక వర్గాల గుండా ఒకసారి విశ్వాసి గారి సంఘం గాని బయటకు వచ్చిందంటే క్రీస్తుకు కలిగిన అదే సంపూర్ణత ఆ సంఘానికి, ఆ విశ్వాస కుటుంబానికి కలగాల. అంటే క్రీస్తుకి నీకు గుణలక్షణములలో ఏ వ్యత్యాసం ఉండకూడదు, ఆలోచనలో వ్యత్యాసం ఉండకూడదు, గమ్యాలు ధ్యేయాల విషయంలో తేడాలు ఉండకూడదు. అసలు నీవు క్రీస్తు కుమారుడు కుమార్తె అని పిలవబడుటకు ఖచ్చితమైన అర్హత కలిగిన వాడికి మంచబడతావు. క్రీస్తుకు కలిగిన అదే సంపూర్ణత కలగాల. అంతేనా? జరుగుతుంది. క్రీస్తున కలిగిన అదే సంపూర్ణత. తర్వాత ఇంకొక ముందుకు రండి. అప్పుడు అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, ఇది ఆల్రెడీ రాసేసాం, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలుగుటకు. అంటే సంఘం యొక్క, దేవుడి యొక్క దేహం యొక్క, ప్రజల సమూహం యొక్క అభివృద్ధి కలగడానికి మరియు పరిచర్య ధర్మము జరగాలంటే పరిచర్య ధర్మము జరగాలన్నా ఆయన కొందరిని అపోస్తులుగాను ఇక్కడ వచ్చింది అసలైన విషయం. ఏం చేశాడు ఆయన? జాగ్రత్తగా గమనించాడు. దేవుడి సంఘము, ఈ సంఘాన్ని పరిపూర్ణం చేయడానికి 5 పరిచారక వర్గాలు పెంచాడు. ఏమేం చేయడానికి? విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో ఏకత్వము, క్రీస్తున కలిగిన సంపూర్ణతయు, అభివృద్ధియు, పరిచర్య ధర్మము జరిగించుటకును,
ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నవి. నేను ఇప్పుడు మీకు కొన్ని బైబిల్ నుంచి చూపించా, వర్తమానం నుంచి కూడా చూపిస్తాను. ఇవి కలగడానికి సంఘంలో ఈ చోటు చేసుకోవాలి అంటే, నీలో ఈ చోటు చేసుకోవాలంటే ఆయన 5% వర్గాలు పెట్టి దాంట్లో మొట్టమొదటిది అపోస్తలుడు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, మీరు కొత్త పూర్వ విషయాన్ని రిపీట్ చేసి కొత్త విషయాలకు ముందుకెళ్తాం, జాగ్రత్తగా ఉంచాలి. ఈ 5 ఉంటేనే సంఘానికి అభివృద్ధి, పరిచర్య, ధర్మము జరిగేది. కరెక్టేనా? ఈ 5 ఉండాలి. సరే, ముందు పోవడానికంటే ముందుగా ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఇందుకు 5 మన దగ్గర ఉన్నాయా? ఈ 5 మన దగ్గర ఉన్నాయా? లేవంటే ఏమంటాడు అనుకుంటున్నారు? ఏమనుకునే లేదు, లేదంటే లేదు, ఉందంటే ఉందని చెప్పుకోవడమే. ఈ 5 కంపల్సరీ ఉన్నారయ్యో. ఈ 5 తప్పనిసరిగా సంఘానికి కావాల్సిందే. ఎసారో ఈ 5 లేకుండా జరగదు. కానీ ఇది సంఘములోన కానీ సార్వత్రిక సంఘానికి సంబంధించింది. కానీ సంఘము లోపల కూడా, దేవుడి యొక్క వధువు యొక్క సంఘంలోన కూడా 5 ఖచ్చితమైన కార్యాలయాలు ఉన్నాయి. వింటున్నారా? 5 ఖచ్చితమైన కార్యాలయాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే చెప్పండి. మొదటిది చెప్పాలా? పెద్దలు, డీకన్స్, తర్వాత ట్రస్టీస్, ఇంగ్లీష్ రాదురా? సరే, తర్వాత ఇంకా ట్రెజరర్. నేను ఇంగ్లీష్ రాస్తాను. ట్రెజరర్, తర్వాత వచ్చింది డీకన్స్ వచ్చింది. సంఘంలో ఇంకెవరు ఉంటారు? పెద్దలు వచ్చారు, డీకన్స్ వచ్చారు, ట్రస్టీస్ వచ్చారు, ట్రెజరర్స్ వచ్చారు. ఇంకెవరు ఉంటారు సంఘంలో? సంఘంలో ఎవరెవరు ఉంటారయ్యా? అంటే మనకు తెలియదు అనుకోండి, అంటే లేరు కాబట్టి ఇంతవరకు తెలియలేదు, 20 ఏళ్ళ నుంచి లేరు కాబట్టి. కానీ ఆలోచించి చూడండి, ఎవరు ఉంటారు? సంఘ పెద్దలు, కోశాధికారి, ట్రస్టీలు, ఇంకా సంఘంలో ఎవరో ఉంటారు. ఇంకా సంఘం లోపల ఉండే పదవులు చూసి చెప్పండి. రాసుకోవాలి ఎవరు? అయ్యో, మరి మీరు హైదరాబాద్ చెప్పింది విన్నారనుకుంటున్నా నేను. అసలు ఈ పునాది లేకపోతే మీరు ఎట్లా క్రీస్తు కలిగి సంపూర్ణ సమానత్వం కలిగి ఉంటారు? మీరు ఇది మీకు అర్థం కాకపోతే, దీన్ని మన సంఘంలో మనం కలిగి ఉండాలని మీరు ఆశపడకపోతే, క్రీస్తులకు కలిగిన అదే సంపూర్ణమైన సమానత్వము నీకు ఎట్లా వస్తుంది? పరిచయ ధర్మం ఎట్లా సంపూర్తి అవుతుంది? ఎట్లా ఏకత్వం పొందుతాము? విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో ఎట్లా ముందుకు సాగలుగుతాము? అసలు ఇవి లేదు ఎట్లయితుంది? ఒక పాస్టర్ ఉండే చాలా అనుకుంటున్నారేమి?
ఇప్పుడు హైదరాబాద్లో చెప్పింది ఏది వింటలేదా మీరు? అంటే ఏ సంఘానికి ఆ సంఘానికి వర్తమానాలు ఉంటాయని ఫిక్స్ అయిపోయారు తెలుసు కదా. అట్లా కాదు కదయ్యా. ఇట్లా చెప్పాలనుకుంటే నేను ఇక ఒకటే వర్తమానం అక్కడ ఇక్కడ రెండు భాగాలు 3 భాగాలు చెప్పుకుంటూ పోతే అన్ని వింటారు కావచ్చు మీరు. అవును, అట్లా మీకు అర్థం కాదేమో, కన్ఫ్యూజ్ అవుతారు, కొంత సమాచారం మిగిలిపోతుంది, మనకు లైవ్ లేదు కదా అని నేను ఆగిపోయాను. కానీ ఇట్లా కాదు, మనం ముందుకు తీసుకెళ్తాను. చూడండి, ఐదోది జనరల్ ఓవర్సీస్ బిషప్స్. బిషప్స్ అంటే తెలుగులో పర్యవేక్షకుడు, లేదా ఇంగ్లీష్లో బిషప్. ఈ సంఘంలో ఇవన్నీ పెట్టకపోతే సంఘం ఎట్లా అభివృద్ధి చెందుద్ది? ఈ 10 అంశాల చేతే సంఘం అనేది అభివృద్ధి పొందుతుంది. క్రీస్తులాగా మీరు మలచబడతారు, పరిచర్య ధర్మము జరుగుతుంది, విశ్వాస విషయం ఎదుగుతారు, జ్ఞాన విషయం ఎదుగుతారు, సంఘం కూడా బాగా ఉన్నతమైన అభివృద్ధి పొందుకోవడానికి కారణమవుతుంది. ఈ 10 ఉండాలి. ఈ 10లో ఇటువైపున 5కి అటువైపున 5కి తేడా ఏంటి అంటే, ఇది దేవుడి చేత పెట్టబడ్డది, అది మనుషుల చేత పెట్టబడ్డది. ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి, అది పరిస్థితులకు అనుగుణంగా చేసి తీరాలి. మీరు వింటున్నారా? ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి, దేవుడి ఆజ్ఞ. ఇది ఖచ్చితంగా మనుష్యులతోని వాళ్ళ పరిస్థితిని బట్టి, సంఘం యొక్క సంఖ్యను బట్టి, అక్కడ నుండి ఆత్మానుభవం చేత నింపబడినటువంటి విశ్వాసుల యొక్క స్థితిగతులను బట్టి, అనేకమైన కారణాలను బట్టి ఆ 5 ఏర్పడతాయి. ఆమేన్. ఇవేమీ లేకుండా మీరు 18 ఏళ్ళు కాదు, మీరు చనిపోయే వరకు కూడా ఈ భక్తి చేయండి, వాక్యమును దాటి మీకు సంపూర్ణత రాదు. దేవుడి వాక్యం ఇది ఉంటే మీరు క్రీస్తున కలిగిన సంపూర్ణమైన సమానత్వాన్ని పొందుకుంటారని బైబిల్ చెప్తే, కాదు అని దాటి నువ్వు సంపూర్ణత తెచ్చుకోగలుగుతావంటే ఆశ్చర్యమే. అది జరగదు. ఆయన ఏలాగూ సంపూర్ణత్వాన్ని పొందుకుంటామని చెప్పి ఉన్నాడో అట్లాగే పొందుకోవాలి. చాలా మందికి ఇది టీచింగ్ మెథడ్ లాగా ఉండేసరికి వినట్టుగా వింటారు. కానీ ఎంత ప్రాముఖ్యం అంటే, అసలు ఎంతమాటుకు సరిపడే స్థాయిలో విశ్వాసాన్ని, జ్ఞానాన్ని, సంపూర్ణతకు తీసుకొచ్చేదే ఈ పరిచయం. ఇది ఏర్పాటు చేయాలా? ఇదేం చేయాలి? ఏర్పాటు చేయాలి. సరే, నేను కాసేపు మన ప్రస్తుత సంఘ పరిస్థితుల గురించి మాట్లాడితే మనం ముందు తీసుకెళ్తారు. ఇప్పుడు ఇంతకీ మన దగ్గర ఉన్నదా? లేదు, ఉపేసుకోండి అనే తలకి ఉపేసేసేయండి. లేదు, కాన్పేషన్. పోనీ ఇది ఏదైనా సంఘంలో చూసారా? ఈ 5 ఉండగా చూసారా? ఈ తెలుగు రాష్ట్రంలో ఎక్కడ లేదా? అయ్యా తెలియదేందయ్యా? గడిగడికి నెలకొకరు పిలిపించుకున్నారు, మీటింగ్లు పెట్టబట్టా ఉండే. లేదంటారా మీరు? అంటే కదా, నెలకొకరు పిలిపించుకుంటున్నారుగా. ఎవరెవరు? మాలిక్ లాంటి దేవుడి యొక్క సేవకులు కావచ్చు, ఇంకా గాడ్ బ్లెస్ యు, ఇంకా ఇక్కడ మైకింగ్ కూడా నేను చెప్పలేకపోతున్నాను, నీకు చెప్పాలి ఇది. ఇట్లా రకరకాల వ్యక్తులు పిలిపించుకుంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నట్టే కదా. అరే ఇవి లేవా? అవి ఉండడం కూడా వ్యత్యాసం. దాని గురించి ప్రత్యేక వర్తమానం చెప్తా. అది దాని గురించి కూడా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. అది సెపరేట్ వర్తమానం, దాని గురించి టచ్ చేయదు అసలు. హైదరాబాద్లో కూడా ఏదో చేసి అట్లా కూర్చుకుంటే అట్లా ఉపోద్ఘాతం పరిచయం ఇచ్చాకే వర్తమానం ఎగిపోయింది. అట్లా కాదు, అటువైపు తర్వాత మాట్లాడతా. ఇటువైపు గురించి మాట్లాడుతున్నాను. ఇటువైపు మీరు చూస్తున్నటువంటి సంఘాల్లో కనబడే లేవా? అయ్యా ఏం మీరు చెప్తలేదు. కనబడది. ఇంటిని మీటింగ్ ఎట్లా పెడుతున్నారయ్యా? ఇన్ని కుటుంబలు, ఇన్ని ప్రార్థనలు, ఇంత డబ్బు, ఇంత మంది సంఘాలు, ఇన్ని ప్రయాణాలు జరుగుతున్నాయిగా. నువ్వు వచ్చిన సంఘంలో కూడా ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి అవన్నీ కూడా.
5 పరిచారక వర్గాన్ని సంపూర్ణత ఎట్లా వస్తుంది? రాదు. అలాంటి ఎంత కష్టపడుతున్నారు అంటే నిలబడ్డవాడికి బోధించే చేత కాకరా? కాదు కాదు. ఈ 5 ఒక చోట పని చేస్తే అక్కడ అభివృద్ధి కనబడుద్ది. ఈ 5 ఉండాలి కాబట్టి. కరెక్టేనా? అయితే ఈ 5 చాలా మందికి చాలా సంఘాలు కనబడుతున్నాయి. చాలా మందికి చాలా సంఘాలు కనబడుతున్నాయి. నేను పేరు చెప్పను, మీ పేరు ఊహించుకోండి. ఎన్నెన్నో సంఘాలు చూస్తుంటే ఎక్కువ కుటుంబం జరిగే సంఘంలో ఇక్కడ 5 పరిచారక వర్గాలు ఉన్నాయని నమ్మేస్తున్నారు మనం. దీన్ని గురించి దేవుడు ప్రవక్త చెప్పిన మాట మనం గమనించాలి. నా మాట నీ మాట ఎవరి మాట అక్కర్లే. అసలు 5 పరిచారక వర్గాలు ఎలా ఉండాలి, ఎలా ఆపరేట్ చేయబడాలో దాని గురించి తెలుసుకుందాం. ఇది చూసినప్పుడు ఇది మన సంఘంలో ఉందా లేదా, పక్క వాళ్ళ సంఘంలో ఉందా లేదా, పక్క వాళ్ళ సంఘం అంటే అక్కడికి వెళ్ళిపోండి ఫిక్స్, లేదా అలా మనం తెలిసిపోవాలి. అంతేనా? అరే అసలు మనం మాట్లాడుతున్న వర్తమానం యొక్క ప్రాముఖ్యత అర్థమైందా? క్రీస్తునకు కలిగిన అదే సంపూర్ణత మీకు కావాలంటే 5 పరిచారక వర్గాలకు ఉండే అవుద్ది, లేకపోతే కాదు. కాదంటే కాదు. ఫిక్స్. ఇది వాక్యం చెప్పేసిన మాట, అది మళ్ళీ అటు తిప్పబడదు. కానీ దీని గురించి దేవుడి ప్రవక్త మాట్లాడినటువంటి మాటను సందర్భాన్ని గమనించారు. కొటేషన్ కూడా తీసుకెళ్తాం చూడండి. (62-0601). ఇదివరకు చూసిందని మరొకసారి నేను చూపించి ముందు తీసుకెళ్తాను. 62-0601. టేకింగ్ సైడ్స్ విత్ జీసస్ అనే వర్తమానం 70. ఇప్పుడు నేను ఒక సువార్తికుని పని చేయించున్నందున దేవునికి అది సమ్మతంగా ఉన్న ఎడల. గమనించండి అయ్యా, నా మాట వినాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని నాటకాలు జరుగుతూ ఉన్నాయి లోకంలో. ఎట్లాంటి నాటకాలు అంటే, నాటకం అంటే వేషం కదా. ఎట్లాంటి వేషాలు వేస్తున్నారంటే, ఒక ఆయన ఉంటాడు, ఆయన సంఘంలో పాస్టరు, ఆయనే పక్క సంఘానికి వెళ్తే సువార్తికుడు, ఆయన ఇంకొంతమంది పాస్టర్ల గుంపులోకి వెళ్తే అపోస్తలుడు. ఇదేంటిది? ఆల్ ఇన్ వన్. ఇది వన్ మ్యాన్ షో. కరెక్టేనా? తన సంఘంలో కాపరి, పక్క సంఘానికి వెళ్తే సువార్తికుడు, కాపర్ల మధ్యలోకి వెళ్తే అపోస్తలుడు. కరెక్టే కదా? దీన్ని అంగీకరిస్తున్న వారు ఉన్నారు, నమ్ముతున్న వారు ఉన్నారు. కానీ ఇది బైబిల్ యొక్క ఆధారాలతో ఉందా? వర్తమాన ప్రకారంగా ఈ ధైర్య వర్తమాన ప్రవక్త గారు ఇలా చెప్పారా లేదన్నతో చూడట్లే. అప్పుడు ఆయన అంటాడు చూడండి, ఇప్పుడు ప్రవక్త గారిలో 5 పరిచారక వర్గాలు పని జరిగింది. ఇది మీరు హైదరాబాద్ భాగాలు వినండి, నేను చెప్పాను దానికి. ప్రవక్త గారు ఈ యొక్క మేఘంలో వచ్చినటువంటి ఈ 7 నక్షత్రాలలో మొదటి నక్షత్రమైన పౌలు గారులను, చివరి నక్షత్రమైన బ్రహ్మం గారులను, ఈయనలో 5 పరిచారక వర్గాలు జరిగి తీరుతాయి. ఎందుకంటే ఒకరు వ్యవస్థాపకులు, మరొకరు సంపూర్ణమైనటువంటి సంస్కరణకర్త. అంటే ఒక ఆయన స్థాపిస్తున్నాడు, మరొక ఆయన గలిబిలి అయిపోయిన దాన్ని మొత్తాన్ని సరి చేస్తున్నవాడు కనుక ఈయనలో 5 పరిచారక వర్గాలు జరుగుతాయి ఖచ్చితంగా. దాన్ని మనం చాలా వివరంగా కూలంకషంగా మాట్లాడే ఆధారాలతో చూపించాము. ఇది హైదరాబాద్ భాగాలు ఉంటే మీరు వినండి. ఇప్పుడు ముందు కొనసాగిద్దాం. చదవండి. దేవునికి సమ్మతంగా ఉన్న ఎడల. మొదటి నుంచి ఇప్పుడు నేను ఒక సువార్తికుని పని చేయించున్నందున. బ్రహ్మం గారు అంటున్నారు, ఇప్పుడు నేను ఒక సువార్తికుని పని చేయించున్నాను. దేవునికి అది సమ్మతంగా ఉన్న ఎడల. దేవుడికి అది సమ్మతంగా ఉన్నట్లయితే మరి నేను ఆ పనిని సక్రమంగా నిర్వర్తించాను గనుక ఆయనను సంతోషపెట్టి ఉన్నానని నమ్మొచ్చు. ఆయనను సంతోషపెట్టాను ఈ సువార్త పనిలో అని నమ్ముతున్నాను. నా తప్పిదములన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాను. నా తప్పిదాలన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాను. బహుశా అప్పుడు సువార్త రంగం నుండి ఆయన యొక్క ప్రవక్తగా ఉన్నటకు ఆయన నన్ను పిలిచనేమో. ఆలోచించండి, స్వార్థ రంగంలో ఉన్నటువంటి ఆయన, మంచిగా అయ్యా జాగ్రత్త, ఇగో ఈ స్వార్థ రంగంలో ఉన్నటువంటి ఆయన ప్రవక్త రంగంలోకి పిలవబడాలా? ఎందుకు 2 కలిపి చేయకూడదా? 2 ఉండొచ్చుగా. ఇప్పుడు ఈరోజు చేస్తున్నారుగా. ఒక ఆయన కాపరై ఉండి పక్క దగ్గరికి వెళ్ళి సువార్తికుడై, ఇంకో దగ్గరికి వెళ్ళి అపోస్తులై, మరో చోట ముక్క చెప్పిన ప్రవక్తలు చెప్పుకొని, అన్ని సంఘాల్లో మోస్ట్
చూడవచ్చు సంఘాలన్నిట్లలో వాళ్ళలో ఉండే ప్రతి అధికారి ఇదే పని చేస్తా ఉన్నాడు. ఎవరైనా తీసుకుని హైదరాబాద్ నాకు పేరు అక్కర్లేదు, కానీ అసలు వాళ్ళు ఇంతకీ వాళ్ళ వర్గమైన వాళ్ళకి తెలియదు. వాళ్ళ వర్గమైన వాళ్ళకి తెలియదు. అయ్యో నువ్వు ఇంతకీ కాపరివా తెలియదు, నువ్వు అపోస్తుడువా తెలీదు, సువార్థికుడువా తెలీదు, నీ వర్గం ఏంటిది? ఏ ఎండక గొడుగు బట్టి అడిగే వ్యక్తిని బట్టి వర్గం చెప్తారు. సంఘంలో ఉన్న వ్యక్తి అడిగాడనుకో నీ కాపరి నేనే అంటాడు. బయట వ్యక్తి వచ్చి అడిగాడనుకో మన అపోస్తుల పరిచర్య బ్రదర్ అంటాడు. ఇంకొక సంఘంలో ఆయన వాక్యం చెప్పించుకోవాలనుకో సువార్థికుల బ్రదర్ అంటారు. భిన్నమైనటువంటి విషయం. కానీ ఇక్కడ దేవుడు ప్రవక్త అంటాడు, నన్ను ఆ స్వార్థ పనిలో నుంచి ప్రవక్త యొక్క వర్గంలోనికి ప్రవక్తగా ఉండడానికి నన్ను బయటకు పిలిచాడు ఆయన. అప్పుడు అది అలాగైనచో, అప్పుడు అది అలాగైనచో నేను సువార్థీకరణను విడిచిపెట్టుదును. గమనించండి, ఆయన ఏమన్నాడే, నేను 5 పరిచర్య వర్గం ఒక వర్గాన్ని నేను పిలువబడితే నా పాత వర్గాన్ని నేను వదిలేయాలా? ఫిక్స్. అంతేగా. స్టేజ్ మీద ఒక నాటకం జరుగుతున్నాయా? ఒక వ్యక్తి వచ్చాడు, పనివాడిగా వేషం వేసుకుని నటించాడు. తర్వాత వాడే వచ్చి హీరోగా వేషం వేసుకొని రావాలా? ఇటు హీరో ఇటు పని 2 వేషాలు వేసుకుని తిరగలుగుతాడా? ఇంకో వేషం వేసుకోవాలంటే పాత వేషం తీసేయాలా? అట్లాగే బ్రహ్మం గారు అంటారు, నేను ప్రవక్తగా ఉండి పిలువబడి ఆయన పని చక్కగా చేయాలంటే స్వార్థ పనిని వదిలేసి రావాలి. అది ఎంత చేస్తా నేను? 2 ఎంత చేస్తా? తర్వాత అయితే ఒక ప్రవక్తగా ఉన్నట్లు ఆయన నన్ను పిలిచిన ఎడల ఒక సువార్థికునిగా నేను ఉండలేను. అంటే 5 పరిచర్య వర్గంలో నన్ను ఎలా పిలిస్తే అలా ఉండాలి. నేను నన్ను ప్రవక్తగా ఉండడానికి పిలిచారా? నేను ప్రవక్తగా అవుతా. ఇప్పుడు నేను ప్రవక్తగా ఉన్నప్పుడు సువార్థికుని కాదు. నేను అంత చేయలేని ఉండలేను. ఒకవేళ ప్రవక్తగా ఉండి స్వార్థ పని చేస్తే ఏమైతుంది? ఇప్పుడు చదువునా, నేను ఒక సువార్థికునిగా ఉండవలసి ఉండొచ్చు. నేను ఒకవేళ స్వార్థికునిగానే ఉండాల్సి ఉంటే ఒక ప్రవక్తగా నేను ఉండలేను. అసలు ప్రవక్తగా ఉండలేనుగా. ఏదైనా ఒకటే ఉండాలి నేను. ఐ హావ్ టు బి ఓన్లీ వన్. 5 పరిచర్య వర్గాలు ఏదో ఒకటే ఉండాలా? తర్వాత చూడా, నేను ఈ 2 కార్యాలయంలో కలుపుచున్నాను. ఈ రెండింటిని ఏం చేశానంటే నా జీవితంలో నేను కలిపేసా. కొన్ని చోట్లకి వెళ్ళి స్వార్థ పని చేశా, మరి కొన్ని చోట్లకి వెళ్ళి ప్రవక్తగా నేను ప్రవచనాలు చేశా. ఈ రెండింటిని కలిపాను నేను. నేను ఎల్లప్పుడూ ఇబ్బంది పడినది ఈ విషయంలోనే అయి ఉన్నది. ఈ కలపడం వల్లే బ్రహ్మం గారి జీవిత పరిచయంలో ఇబ్బందులు పడ్డాడు ఆయన. అందుకే మీరు వర్తమానంలో చూస్తే ఐ యామ్ నో ప్రాఫిట్, నేను ప్రవక్తని కాదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఐ యామ్ ఏ ప్రాఫిట్, నేను ప్రవక్తని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆయన నోటిలో నుంచే. ఎందుకయ్యా అంటే ఈ 2 పరిచర్య వర్గాల్ని ఆయన మిక్స్ చేయడం వల్ల ఇటు ప్రవక్తయు ఇటు స్వార్థికుడిగా 2 మిళితం చేశాం కనుక ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం. తర్వాత అంటాడు, వేదిక మీద నిలబడి ఉండి అది ఎన్నడూ మంచిగా జయకరంగా ఉండలేదు. ఏది సువార్త పరిచర్య గురించి చెప్తున్నాడు ఆయన. నేను యాక్చువల్లీ ప్రవక్తని, నేను పిలువబడిందే ప్రవక్త పరిచర్యకి. నేను ఆయన కుడి హస్తం 7 నక్షత్రాన్ని. నేను ప్రవక్తనై ఉండగా సువార్త పని చేస్తే అది నాకు విజయవంతమైన ఫలాలు ఇవ్వలే. ఎందుకు ఇస్తుంది? ఏ పని వారు ఆ పని చేస్తే ఇస్తుంది. ప్లంబర్ తీసుకొచ్చి ఎలక్ట్రీషియన్ పని చేసి ఇల్లు కాదు, అవునా? ఏదో స్విచ్ బోర్డ్ దగ్గర సమస్య ఉంటే అక్కడ గెలుపుతాడు, కానీ మెయిన్ బోర్డు దగ్గర టచ్ చేయలేదు ఆయన. అంతేనా కదా అని అంటాడు. విజయవంతంగా మళ్ళీ అది ఎన్నడూ కూడా మంచిగా జయకరంగా ఉండలేదు, జయకరంగా ఉండలేకపోయింది. తర్వాత దేవుడు దానిని వాడుకొని ఉన్నాడు, కానీ వాడుకున్నాడు ఆయన. అయితే అది ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తమని నేను ఎన్నడూ తలంచి ఉండలేదు. అయ్యా మీరు వింటున్నారా? 2 పరిచర్య వర్గాలు కలిపితే అది దేవుడి పరిపూర్ణ చిత్తం కాదు, అది అనుమతించబడిన చిత్తమే. ఇట్ ఇస్ ఏ పర్మిసివ్ విల్, నాట్ ఏ పర్ఫెక్ట్ విల్. పరిపూర్ణ చిత్తం వేరు. పరిపూర్ణ చిత్తం గుండా 5 పరిచారిక వర్గాల్ని ఈ తెలుగు రాష్ట్రాల మీద ఇంతవరకు చూడలే. ఎవ్వరు ఏర్పాటు చేయలే. మరి ఇప్పుడు కనబడుతుంది ఏందయ్యా?
అంతేగా మొన్నదాకా చాలా మంది అరిసి పెట్టారు. వాళ్ళ దగ్గర 5 పరిచయం దగ్గర లేదు, వీళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గరే ఉందని. ఒకసారి కొద్దిపాటి పరిచయం దొరకగానే రోజులు మూసుకున్నారు. ఈ తమ్ముతుంటే ఎక్కడో మన ఇల్లు కూలిపోయేటట్టు ఉంది అని. ఈ తెలుగు రాష్ట్రాల్లో కట్టిన నిర్మాణం రావండి. వారు 5 పరిచారిక వర్గాల నిర్మాణంలో వారి దొల్లతనాలు బయటపడ్డాయి. పేరు సీనియర్ పాస్టర్లే కానీ కట్టేటువంటి స్థానాలు దేవుడు వారికి ఇచ్చాడు, కానీ అధికారాలు ఇచ్చాడు, స్థానాలు ఇచ్చాడు, పెద్ద నెట్వర్క్ ఇచ్చాడు, కానీ వీళ్ళు కట్టలే. ఎందుకు చెప్పిన వాక్య ప్రకారంగా వర్తమాన ప్రకారంగా 5 చక్కగా కలితే ఈ పాటికి ఎప్పుడో వధువు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసుకున్నా. దాని వృద్ధిని చూసి దేవుడు ఎంతగానో సంతోషపడుతున్నా. కనుగోలు చేయలే అని అంటాడు. ఈ 2 పరిచర్యలను మిళితం చేయడం అనేటువంటిది ఇది దేవుడు అనుమతించబడిన చిత్తమే కానీ పరిపూర్ణ చిత్తం కాదు. పరిపూర్ణ చిత్తం వేరు. పరిపూర్ణ చిత్తంలో యు కెనాట్ మిక్స్ 2 ఆఫీసెస్ టుగెదర్. 2 పరిచర్య వర్గాల్ని నువ్వు కలపలేవు. చూడండి, అది ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తం అయి ఉండును. రెండింటిని కలిపితే ఇది అనుమతించబడిన చిత్తమే. అనుమతించబడిన చిత్తం అంటే ఏంటిది? నీ కుమారుని కాలు పట్టుకొని ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ అంటే సరే పోరా అన్న చూసావా? అది. బిలాము కూడా నేను పోతా 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 అని ఇచ్చి చూసావా? అది. అలాంటి అనుమతించబడిన చిత్తం గుండానే ఇవి జరుగుతుంది. నేటికి కూడా వధువు యొక్క సార్వత్రిక సంఘస్థానం ఇవే జరుగుతుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎక్కడ కూటమి జరుగుతుంది అనుకో, ఆ పాస్టర్ గారి పేరు ఉదాహరణ శివ గారు అనుకోరు, దాని ముందు కూడా ఒకటి ఏదో ఉంటుందిగా, అంతర్జాతీయ స్పీకర్ పక్కన ఏముంటది, స్వార్థికులు అని ఉంటుంది. ఉంటుందా? గణేష్ కాపరి అని ఉంటుందా? ఉంటుంది. ఉంటుంది. చాలా మందికి ఉన్నది. బ్రదర్ అని ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా అపోస్తులను చూస్తీవా? అపోస్తులను చూస్తీవా? సరే పోనీ ఉపదేశంలో ఎప్పుడన్నా వింటివా కంటివా? ఇదైతే సంబంధమే లేదు. ఇది అసలు ఈ వర్గం ఎట్లుంటుందో కూడా తెలుసు. చాలా మందికి ఏముంటుందో దీని బాధ్యత లేదో కూడా తెలియదు. ఎంత గుడ్డితనంలో ఏర్పాటు చేశారంటే, అయ్యా మరి ఇంత తెలుగు రాష్ట్రంలో 100 సంఘాలు ఉన్నాయి కదా, అందరూ సరిగ్గా చేయలేదా అంటే అక్షరుడిగా వర్తమాన ప్రకారంగా బ్రహ్మం గారు చెప్పిన ప్రకారంగా ఆ స్థాయికి 5 పరిచారిక వర్గాలు ఎవరు నిర్మాణం చేయలేదు. మరి మార్పుల ప్రాంతంలో ఈ తొలి కొండ దగ్గర అవుతుందా? ఖచ్చితంగా అయితే డెఫినెట్గా అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ అధికార దాహాలు లేవు, డబ్బు దాహాలు లేవు. ఉంటుంటా పోతే పోతాం. బ్రతుకుంటే క్రీస్తు, చావైతే మేలు. చేసే కొద్దిసేవైనా సరే వాక్య వర్తమాన ప్రకారం చేసి మన భవిష్యత్ తరాలకి చక్కగా అన్ని చెల్లిపోవాలా, అట్లా చేయాలి. కానీ వర్తమాన ప్రకారంగా కట్టాలా. విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో, క్రీస్తు కలిగే సమానమైన సంపూర్ణత విషయంలో ఏకత్వాన్ని ఖచ్చితంగా వదుకిచ్చేపోవాలా. అంటాడు ఇది అనుమతించబడిన అనుమతిపూర్వకమైన చిత్తమై ఉంది. అనుమతిపూర్వకమైన చిత్తమే కానీ పరిపూర్ణమైనది కాదు. 1 లేదా 2 దర్శనములు దాదాపు మిమ్మల్ని వేదిక నుండి పడద్రోయినట్లు చేయును. చూసారా? మరియు పిదప ఈ వ్యక్తితో తాను ఎట్లు సరి చేసుకునవలెనని మరియు ఏమి చేయవలనని మీరు చెప్పిన యెడల మరి అప్పుడు ఆ తర్వాత వ్యక్తి అచట నిలబడి తను కూడా అదే కార్యమును ఆశించును. చాలు, మరొక మనం చూపిస్తాను. 53-1212. కొన్ని వేగవంతంగా చూసుకున్నాం. నూతనమైన విషయాలు ఎప్పుడు 53-1212 దానిలో 64 పేరు. Just like if he made a human being with a ear, he doesn't intend human beings not to have an ear to be deaf. He made man with mouth. He never will make man without mouth, nose or so forth. Thus the members of the body, and just as sure as my hand was
God made my hand to be my hand. దేవుడు నా చేతి నా చేయిగా ఉండడానికే చేశాడు. ఆమేన్. తర్వాత God put some in the church to be gifts of healing. దేవుడు సంఘంలో కూడా స్వస్థత వరాలుగా కొన్ని సంఘంలో పెట్టి ఉన్నాడు. That's prayer of faith, of course. అవునండి. ఇంకొంచెం ముందు. Some of them in there to be teachers and evangelists. దాంట్లో కొంతమంది మీరు చూస్తుంటే సువార్థికులు మరియు ఉపదేశకులు. Now, ఇప్పుడు what we have done, మనం ఏం చేసాము? we have took all the rest of the body away and just said no teachers and evangelists. That's all there is. అంటే ఈరోజు ఏం చేశారు చెప్పనా? సంఘంలో నుంచి చాలా విషయాలు బయటకు తీసేసి ఈరోజు స్వార్థికులు ఉపదేశకులే ఉన్నారు, మిగతా వాళ్ళు లేరని చెప్తున్నారు. వాళ్ళు నా మాట వింటున్నారా? ఇప్పుడు ఒక సంఘం నాకు ఉదాహరణకు ఊహించుకోండి. పక్క సంఘంలో కాపరిని పిలుస్తారు. ఈ సంఘాలు ఆల్రెడీ కాపరి పరిచయం జరుగుతుంది. పక్క సంఘంలో కాపరి తెచ్చి మళ్ళీ కాపరి పరిచయం చేశారు. సువార్థికుని తీసుకుని సువార్త పరిచయం చేశారు. సువార్త పరిచయం ఎక్కడెక్కడ అవసరం పడుతుంది? కొత్తగా రక్షించబడవలసిన వారు, కొత్తగా మరి వర్తమానం ప్రకటించవలసిన వారు, బహిరంగ కూటములు, ఓపెన్ మీటింగ్స్లలో కొన్ని చోట్ల మాత్రం స్వార్థ అవసరం అవుతుంది. ఇప్పుడు మీరు ఎంతమంది స్వార్థ కావాలి? మీరు ఎంతమంది స్వార్థ పరిచయం కావాలి? ఇప్పుడు ఇంకా మీరు స్వార్థ పరిచయం ఉన్నారా? దాటేశాం. మన స్వార్థను అంగీకరించి విశ్వాసులుగా మనసబడి ఇప్పుడు మనకు కావాల్సింది బోధ కావాలి, కాపరి పరిచయం, ఉపదేశ పరిచయలు కావాలి. We fail to see there is prophets. అక్కడ ప్రవక్తలను చూడడంలో ఫెయిల్ అయ్యాము. To fail to see there is apostles. అపోస్తలులను చూడడంలో కూడా ఫెయిల్ అయ్యాము. To fail to see there is gifts of healing. అక్కడ స్వస్థత వరాలను కూడా చూడడంలో ఫెయిల్ అయ్యాము. Speaking with tongues. భాషలో మాట్లాడడానికి చూడడంలో ఫెయిల్ అయ్యాం. Interpretations of tongues. దాని అర్థాన్ని చెప్పడంలో ఫెయిల్ అయ్యాం. Working of miracles. చాలు అక్కడ నుంచి మరొక వర్తమానం చూపిస్తాను. 57-0104 కొంచెం వేగవంతంగా మీకు అక్కడ ప్రాముఖ్య విషయం అర్థం కాదు. 57-0104 దానిలో 59 పేరు. Now, ఇప్పుడు the Bible said that God has set in the church పరిశుద్ధ గ్రంథం చెప్పింది దేవుడు తన సంఘంలో first apostles కొంతమందిని నియమించాడు. మొదటిది అపోస్తలులు or missionaries. వారిని పంపబడ్డవారు లేదా మిషనరీలు అంటారు. Both the same word. ఈ రెండు కూడా ఒకటే. How people ever want to be called missionary? కంటిన్యూ. I don't know. I think apostles better. But apostle means one sent. What does missionary mean? One sent. Apostles, prophets, evangelists, అపోస్తలులు, కాపరులు, సువార్థికులు, ఉపదేశకులు and teachers. వీరందరినీ కూడా దేవుడు సంఘంలో ప్రవేశపెట్టాడు. ఆయన 5 different offices God has set in the church. 5 భిన్నమైనటువంటి కార్యాలయాల్ని దేవుడు తన సంఘం కోసం నియమించాడు. ఆయన You can't cut part of them out. నీవు ఈ 5లో ఏదో ఒక భాగాన్ని కట్ చేసి ఇది నాకు వద్దు అని నువ్వు పక్కన పెట్టలేవు. And leave the rest of them. నువ్వు మిగిలిన వాటిని పట్టుకొని ఏదో ఒక దాన్ని పక్కన పడేసి ఇది మాకు కాదు, ఇది మాకు వద్దు అని కట్ చేసేది కాదు 5 పరిచర్య వర్గాలు. You have to God take off them all. నీవు ఆ 5ని తీసుకోవాలా. God has set it. దేవుడు దాన్ని నియమించాడు. A pastor is not an evangelist. ఏంటది? A pastor is not an evangelist. మళ్ళీ చెప్పాలి. A pastor is not an evangelist. ఒక కాపరి సువార్థికుడు కాలేడు. ఈ రోజున పెద్ద సీనియర్ పోస్టర్లు అందరూ బయట తిరిగి స్వార్థ పరిచయం చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ వర్తమానాలు ఎక్కడ కూర్చున్నారు అర్థం కావట్లేదు. అలా వాళ్ళ వర్తమానాలు విని మన పునాది వేసుకుంటుంది. ఆ రోజున ఆ చెప్పుతో ఆ గాలి జరిపోయింది అంటాడు. ఒక కాపరి సువార్థికుడు ఎన్నటికీ కాలేడు, కాకూడదు. ఒకవేళ సువార్థికుడు అయ్యాడా కాపరి మన ఉద్దేశం వెళ్ళిపోవాలి, కాపరికి వెళ్ళిపోవాలా. యు హ్యావ్ టు చూస్ వన్. నేను 10 మంది దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్తున్నా, నేను స్వార్థ చేస్తా, నువ్వు స్వార్థికుడే, కాపరి కాదు. ఎవడు నిన్ను కాపాలన్నది? నీకు
మద్దతు ఇవ్వట్లేవే. కాపరి పనికి సువార్త పనికి వ్యత్యాసం తెలియదు, మరి బాధ్యతలు అంటే తెలియదు, మరి హద్దులు తెలియదు. ప్రజల్ని మభ్యపెట్టి వర్తమానంలో విషయాల నుంచి మరుగు చేసి ప్రపంచం మొత్తాన్ని విడుదల చేసి పడేసారు. అంటే మనం వింటే వేసే వర్తమానాన్ని హైదరాబాద్లో చాలా సంఘాలు చూశాను నేను. ఎక్కడెక్కడ తిరిగి వస్తారు, ఏం చేస్తున్నాడు? సువార్త చేస్తున్నాం. అసలు సువార్త కూడా కాపరిగా తెలియదు. దే హ్యావ్ నో ఐడియా. అడుగుతున్న వాడిని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఇక మళ్ళీ చదువున్నమాట. ఒక కాపరి A pastor is not an evangelist. ఒక కాపరి సువార్తికుడు ఎన్నడూ కాలేడు. Evangelist not apostle. ఒక సువార్తికుడు అపోస్తులుడు కాలేడు. Apostle is not a seer. ఒక అపోస్తులుడు అందరికంటే పైనుండే బిషప్ గా పర్యవేక్షకుడిగా అవలేడు, లేదా ప్రవక్త అవలేడు. సీర్ అంటే ఒక ప్రవక్త, ఒక అపోస్తులుడు ప్రవక్త అవలేడు. And so forth. ఇట్లా ఒకరు మరొకరిగా అవ్వలేరు. It's all to the edifying of the body of Christ. అసలు ఈ 5 పరిచారిక వర్గాలు 5 వేరు వేరు వ్యక్తులు చూపించాలా? ఇప్పుడు నేను చెప్పాను, షెమ్ గాడు, పీటర్ పాల్ గాడు, ప్రే ఆడు గాడు, వీడు వీడని ఎట్లా 5 వేరు వేరు పేర్లు చూపించానో 5 పరిచారిక వర్గాలు కూడా ఇదిగో నిలబెట్టి ఈయన ఉపదేశకుడు, ఇగో ఇంకొక ఆయన ఈయన కాపరి, ఇగో ఇంకొక ఆయన ఈయన సువార్తికుడు, ఇగో ఈయన ఇది అని చెప్పాలా? ఒక్కడికి 2-3 అప్పచెప్పేసి మిగిలిన మన కొద్దు అని చెప్పేసి కొట్టేయడానికి వర్తమానాన్ని ఎలా పడ్డా తిప్పడానికి అధికారం లేదు. ఈ వర్తమానం చేతే పరీక్షించబడుతున్నాము, దీని చేత తీర్పు తెచ్చబడతాం. అట్లా కట్టేస్తా ఎందుకు రాలో తెలుసా? ఇప్పుడు 5 వేరు వేరు పెట్టామనుకోండి, ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు చాలా సీనియర్ మోస్తారని చెప్తున్నాడు. వీళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుంది. వీళ్ళు ఉండగానే వీళ్ళ పక్కనే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్నగా పిల్లల్ని నిన్నగా మనకు వచ్చిన పిల్ల బచ్చన వాడుకుంటారు. వీళ్ళకి ఈగోలు అడ్డొస్తాయి. ఏం నన్ను పిలుస్తున్నారు ఈ మధ్యన, ఆయన పిలుస్తున్నామంటగా ఈ మాటలు వస్తాయి. దీన్ని జయించడం కొరకు, తమ ఉనికిని కాపాడుకోవడం కొరకు వర్తమాన ప్రకారంగా 5 పరిసర వర్గాలు పెట్టడంలో ఎవ్రీ జనరేషన్ హస్ ఫెయిల్డ్. ప్రతి తరం ఫెయిల్ అయిపోయింది. అట్లాగా 5 పరిచారిక వర్గాన్ని పెట్టాలా, చూపించాలని. ఇదిగో సువార్తికుడు ఈయన సంఘంలోనే ఉంటాడు. దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మండుచున్న అగ్ని గొల్లలాగా ఎక్కడికి పోమంటే అక్కడికి సువార్త చెప్పేసి వస్తాడు ఆయన. అపోస్తులుడి పని వేరు, ప్రవక్త పనులు వేరు. ప్రవక్తలు మన 2 రకాల ప్రవక్తలు ప్రణంగా చెప్పినటువంటి ఈ కోణం గుండా మాట్లాడితే, ఒకటి ప్రవచన వరం వల్ల ఉన్న ప్రవక్తలు వేరు, మరియు తరానికి యుగానికి సంబంధించిన ప్రవక్తలు వేరు. ఇప్పుడు మీరు ఒకరు ప్రవచనం చేస్తున్నారు, మీకు ప్రవచన వరం వచ్చింది, కానీ మీరు బ్రహ్మం గారు లాంటి ప్రవక్త, ఆయన వేరు, మీరు వేరు, 2 వేరు వేరు. ప్రవచన వరం వేరు, ప్రవక్తలుగా పిలువబడుట వేరు. బర్త్ అంటే పుట్టుకతో వారు దేవుడు పిలిచిన విధానం వేరు. ఈ 5 పరిచారిక వర్గాన్ని పెట్టకపోతే నువ్వు ఎట్లా జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో ఏకత్వం తీసుకొస్తావు? నువ్వు ఎట్లా దేవుడికి కలిగినట్టు అదే సంపూర్ణతను మీరు మన సంఘంలో విశ్వాసం పెట్టగలుగుతారు? ఎట్లా పరిచయ ధర్మాన్ని జరిగిస్తారు? హౌ? ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఇది లేకుండా మేము పరిపూర్ణం చక్కగా జరిగింది, అన్ని సంఘాలు ఒకే రకంగా సాగుతున్నాయి, ఏ సంఘమైనా ఒకటే, అన్ని సంఘాలలో మరొకరు పిలిపించుకుంటున్నారు కాబట్టి 5 పరిచారిక వర్గాలు జరుగుతున్నాయి అంటే భ్రమలో చక్కగా అందరి కన్ను నమ్ము చేసి పెట్టారు. అట్లా లేదు. వర్తమాన ప్రకారంగా కట్టి నిర్మాణాలు కట్టి తీరాల. మనం బ్రతుకున్న తరంలో కాకపోయినా సరే మన తరంలో కొన్ని పునాదులు వేసిన తర్వాత తరంలోనే నిర్మాణం చేయాల్సింది. ఇప్పుడు కాకపోవచ్చు, అయితే సంతోషం, అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం వేద్దాం విత్తనాలు, మనలో మన దగ్గర పంట కోసుకునే అవకాశం ఇస్తే ధన్యులం, లేదా మన తర్వాత తరాలకు అప్పు చెబుతుండగా అక్కడన్నా వాళ్ళు కోయినట్లుగా విత్తనాలు వేద్దాం. కానీ వర్తమానం ప్రకారంగా కాదు, ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి అన్ని నేనే చూసుకుంటాను, ప్రతిదానికి నేను ఒక్కరిని హెడ్ అనుకుని ఇట్లా చేసేటువంటి అనేకుల యొక్క ప్రవర్తన మన దగ్గర నడవదు. 5 ప్రత్యేకమైన వర్తమానాలలో వర్గాలు ఉండవలసిందే. ఇంకొంచెం ముందుకు చదవనా?
ఇప్పుడు My friend, నా సహోదరుడా, if Jesus Christ will come into the church ఈ రోజు క్రీస్తు కనుక చర్చిలోకి సంఘంలోకి వచ్చాడనుకో దేవుడు, tonight, right now, ఇప్పుడు రాత్రి వచ్చాడనుకో, and will prove and do the very same thing that he did when he was here on earth, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం జరిగిందో అదే జరుగుతుంది. will you all receive him as your for your healer, savior? సరే, మరొక వర్తమానం చూపిస్తాను. 65-1127B. B 65-1127B. దేవుడి చిత్తం లేకుండా దేవుడికి ఒక సేవ చేయడం అనే వర్తమానంలో 232 పేరు. My brother, 232 చాలు. my brother, don't you miss this. తెలుగులో ఉంటుంది ఈ వర్తమానం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. తెలుగులో ఉందామా? సరే చాలు, ఇంగ్లీష్. And my sister, నా సహోదరుడా, నా సహోదరి, దీన్ని తప్పిపోవాకండి. you who want to be women preachers and so forth, don't you miss this. No matter how much your anointing is, you have got to get in God's provided position. దేవుడు ఎన్నడైనా సరే నిన్ను ఏ స్థానంలో ఉంచుతున్నాడో అదే స్థానంలో ఉండాలి. తర్వాత David's anointing was all right, దావీదు యొక్క అభిషేకము మంచిదైనదే, but in doing it he got enthused and stepped over the boundary line. ఆయన అభిషేకం గొప్పదే, కానీ ఆయన తన పరిచర్య విషయంలో మాత్రము తన హద్దులు దాటి ఒక అడుగు బయటికి వేశాడు. What did he do? ఆయన ఏం చేశాడు? He stepped over the boundary line. ఆయన సరిహద్దు వరుసను దాటి Instead of putting the ark in its original position, ఆ మందసాన్ని దాని యొక్క యథాతథమైనటువంటి స్థితిగతుల్లో పెట్టవలసిన వాడై ఉండగా he carried it on a new cart and not ఒక over కొత్త ఎడ్ల బండి మీద దాన్ని మోసుకొని తీసుకొచ్చాడు ఆయన. the hearts of the Levites. వాళ్ళు లేవి లేక గుండె భుజాల మీద మోసుకొని తీసుకురావాల్సిందని ఎడ్ల బండి మీద పట్టుకొచ్చాడు ఆయన. It was supposed to be carried on the shoulders of the Levites. లేవీల యొక్క భుజముల మీద మోసుకొని రావాల్సిన ఉండగా తన సరిహద్దులను దాటి గొప్పదైన అభిషేకము, రాజుల అభిషేకము, ఇవన్నీ చేయబడిన అభిషేకం ఉన్నా కూడా హద్దు దాటిపోయినాడు ఆయన. అప్పుడు ఏం జరిగింది? Which is over the heart. The word is not in the mind. అంటే వాక్యము ఈ భుజమునే మోయటాన్ని దేని సూచిస్తుంది? వాక్యము హృదయంలో ఉండాలి, మనస్సులో అంటే మెదడులో కాదు అని సూచిస్తుంది అంటున్నాడు ఆయన. It's in the heart. అది హృదయంలో ఉంది, Not on a new car. ఏదో కొత్త ఎడ్ల బండి మీద కాదు. What was that? అది ఏమై ఉన్నది? Some represented something new. ఏదో కొత్త దాన్ని సూచించేదిగా చూపించేదే కనబడింది అది. David did there. దావీదు అక్కడ ఏం చేశాడంటే Spoke of every denomination there would ever be. God's word is not to be carried by state presbyters or bishops and so forth of denominations. It's the baptism of the Holy Ghost in the heart of man and not in some ecclesiastical move. 234. Now, ఇప్పుడు influenced by creeds and ecumenical councils, సొంత సిద్ధాంతాలు, సంఘ శాఖ యొక్క బోధన ప్రేరేపణ వలన ఈ రోజున ప్రభావం చేయబడి the real word of the season of that age was ignored. ఆ కాలానికి సంబంధించిన ఆ వాక్యాన్ని వారు తృణీకరించిన వారిగా ఉన్నారు. Because they had a lot of emotion. ఎందుకంటే వారి దగ్గర ఎంతో గొప్పదైన భావోద్వేగాలు ఉన్నాయి. But David, కానీ దావీదైతే the anointed king, ఆ అభిషేకించబడిన రాజు, he was king. ఆయన రాజుగా ఉన్నాడు. But he was anointed king. ఆయన అభిషేకించబడిన రాజుగా ఉన్నాడు. You say I am a minister. నువ్వు అనొచ్చు నేను సేవకుడిని. Anointed. నేను అభిషేకించబడిన వాడిని. Then stay a minister. మరి సేవకుడిగా ఉండు నువ్వు. Don't try to be a prophet. నువ్వు ప్రవక్తగా ఉండడానికి ప్రయత్నం
Remember Uzziah. రాజైన ఉజ్జియాను చూడు. In the days of Isaiah, యెషయా ప్రవక్త యొక్క కాలంలో the young king, ఆ యవ్వనుడైన రాజు ఉజ్జియా, the young prophet, ఆ యవ్వనుడైన యెషయా ప్రవక్త, Uzziah was a great man, anointed man. ఆ ఉజ్జియానే రాజు, చాలా గొప్ప అభిషేకించబడిన రాజుగా ఉన్నాడు. God blessed him, blessed దేవుడు him. ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు. Yeah, అవునండి, I preached on that, on నేను you. దాని మీద ఇదివరకే బోధించాను. And one time, ఒక దినాన one day he got so highly up till he thought he could just take the office of priest. ఆ ఉజ్జియానే ఎవడైన రాజు దినదినము చేస్తున్న పరిచర్యలో తాను ఒక దినాన జనం ఎంతగానో హెచ్చించుకొని రాజులు అభిషేకించబడిన వాళ్ళు అని మాత్రమే గ్రహించక అతడు ప్రీస్ట్ యాజకుల యొక్క సేవను కూడా చెయ్యి వేసి తీసుకుందామని చూశాడు ఆయన. And he took the fire and went it before the ఆయన అగ్నిని తీసుకొని ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. and then priest told him, అప్పటికే అక్కడ యాజకులు చెప్తున్నారు, don't do that, is అది Uzziah. చేయొద్దు ఉజ్జియా. But he got exalted. కానీ తాను ఎంతగానో గొప్పగా గర్వాంతుడైపోయాడు. The prophet could not tell him nothing. అక్కడ ప్రవక్త కూడా ఆయనకు ఏమి చెప్పలేకపోయాడు. The priests know their order. అక్కడ యాజకులకు వారి క్రమం తెలుసు. They was keeping their order. వారికి ఇవ్వబడిన క్రమాన్ని వారు పాటిస్తున్నారు. He said, వారు అన్నారు, that's not your order, అది నీ Uzziah. క్రమం కాదు రాజైన ఉజ్జియా, Don't do that. నీవు ఆ పని చేయవద్దు. Well, మంచిది. he made them shut up. కానీ ఆ రాజు మాత్రం "చుప్, shut up, నోరు మూసుకోండి" అని యాజకులు నోరు మూయించేశాడు. అక్కడ And he went with the fire ఆయన ఆ అగ్నిని పట్టుకుని ఆ బలిపీఠాన్ని చేరాడు. into offer. దాన్ని సమర్పించాలని చూస్తుండగా Take a priest's job. యాజకుడి యొక్క స్థలాన్ని తీసుకొని He was anointed king, ఆయన అభిషేకించబడిన రాజు, not a priest. కానీ యాజకుడు కాదు. And those priests was trying to tell him, అక్కడ ఉన్న యాజకుల రాజుకు చెప్తున్నారు, you are a wonderful king. నీవు ఒక అద్భుతమైన రాజువి, You are anointed. నీవు అభిషేకించబడిన వాడివి, God has blessed us by you. నిన్ను దేవుడు మాకుండా నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. But you are a king, not a కానీ నువ్వు priest. కేవలం రాజువే, యాజకుడివి కాదు. And you pastors should not never tell a prophet what to do. ఓ పాస్టర్లారా, మీరు ఎవరు ప్రవక్తలకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో మీరు చెప్పొద్దు. All you evangelists tell a pastor. నీవు సువార్తి కూడా నువ్వు కాపరికి చెప్పొద్దు. ఎందుకు? See, ఎందుకంటే జ్ఞాన విషయంలో, పిలుపు విషయంలో, వరాల విషయంలో ఒక్కొక్క పిలుపు వర్గానికి ఒక్కొక్క స్థాయి వరాలు ఉంటాయి. ఒక సువార్తికుడి వరము కంటే కాపరి వరం గొప్పది. కాపరి యొక్క జ్ఞానం కంటే ఉపదేశకుడి జ్ఞానం గొప్పది. విచిత్రంగా ఉంటుంది. కాపరి చెప్పేదాన్ని తీసుకెళ్లి సువార్తికుడి దగ్గర కరెక్టేనా అని అడిగి మరి వరాలలో వ్యత్యాసాలు కోల్పోయి తప్పిదారు పడిపోయినారు. సువార్తికుడే అతని ఉపదేశము వరాన్ని పొందుకొని వాక్యం యొక్క లోతును చూడలేరు ఆయన. ఒక సువార్తికుడు కాపరి చెప్పొద్దు, కాపరి ప్రవక్తలకు చెప్పొద్దు. కరెక్ట్ ఉన్నదిగా. ఆ కాపరి చెప్పి మాకు డౌట్ ఉంది, ఇది కరెక్టేనా? నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత నువ్వు అడుగుతున్న వాడు ఎవడు? వాడు ఉపదేశకుడా, సువార్తికుడా, లేదా కాపరి? అయితే ఆ కాపరి నీకు అప్పచెప్పబడిన కాపరి కంటే అధికమైన వరం కలిగిన వాడా? ఇదే తెలియదు. పిల్లబచ్చాల మనం ఇంకా 20 ఏళ్ళ భక్తిలోకి వచ్చి నేటికి ఏ వరాన్ని గురించి ఏ వరం దగ్గర అడగాలో వర్తమాన బేసిక్స్ తెలియదు, మూలాంశాలు తెలియదు. ఏ బోధకు పడితే ఆ బోధకు కొట్టుకొని పోకుండానట్లు మాయోపాయముల చేత కల్పించబడిన బోధన చేత మీరు అటు ఇటు కొట్టుకొని పోకుండా అంటే ఈ 5 పరిచారక వర్గాలు కావాలన్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక రాసింది అది. ఈ 5 పరిచారక వర్గాలపై అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజున పుల్పిడి మీద కాపులు చెప్తుంటే పక్కన ఇంకో సహోదరుడు ఏ అంత కాదులంటే విశ్వాసి మాటలు నమ్మేటువంటి బలహీనుల హృదయాలు ఈ రోజున ఎంతటి దౌర్భాగ్యం వచ్చే దేవుడి యొక్క క్రమాన్ని దాటిపోయి ఎవరి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడో కూడా మర్చిపోయిన దినాలు ఇవి. అసలు 5 పరిచారిక వర్గాల్లోనే అత్యధిక వాక్యానుసారమైన జ్ఞానం కలిగిన వర్గం ఉపదేశం వర్గం. ప్రవక్త గారు చెప్పిందే. కానీ సువార్తీయుడి కంటే కాపరికి,
కాపరి కంటే మిగిలిన వర్గాలు ఎక్కువ ఉండగా ఇవన్నీ బోధించుండగా పక్కన ఇంకో సహోదరు చెప్పే విషయాలను బట్టి కాపరి చెప్పిన మాటలు సైతము పక్కన నొక్కేసినటువంటి దౌర్భాగ్యం బట్టి మనది ఆశ్చర్యకలుగుతుంటే ఒక్కొక్కసారి ఎదురు మొదలు కూర్చోబెట్టుకొని మన వాక్యం గురించి మాట్లాడితే సిగ్గులు పడతారు తప్ప ఆశ్చర్యమే. ఈ మెసేజ్ కి ఈ వర్తమానానికి విరుద్ధమైన క్రమం గుండా పరిశుద్ధాత్ముడు పనిచేయడు. పనిచేయడు. ప్రతి ఒక్కరికి మాకు మేము జ్ఞానవంతులు గొప్పలు అనుకుంటారు కానీ ఈ వర్తమాన క్రమాన్ని దాటి పరిశుద్ధాత్ముడికి అందరికీ పనిచేయడు ఆయన. There is no choice. ఇంకొంచెం ముందు సార్ అంటాడు. So he went in the with the fire. ఆయన అలాగే అగ్ని పట్టుకుని ముందుకు సాగాడు. And was stricken down with leprosy and అలాగే యాజకుడు కాకపోయినా ఈ యాజకత్వం యొక్క పని చేద్దామని అగ్నిని పట్టుకుని బలిపీఠం దగ్గరికి వెళ్ళగానే ఆయన కుష్ఠు రోగం చేత అక్కడికక్కడ కొట్టబడ్డాడు. అక్కడ తర్వాత now ఇప్పుడు here is David king. అక్కడ రాజు అయినటువంటి దావీదు. David is trying to do the same thing here. దావీదు కూడా అదే పని చేశాడు. ఇక్కడ తన పని ఏంటిది, తను చేయకూడదు ఏంటిది, అసలు ఏంటి చేయాలో ఏంటి చేయకూడదో తెలియడల్లా. వర్తమాన క్రమములో నా పాత్ర ఎంత, నా స్థానం ఎంత, నా పిలుపు ఎంత, నా వరం ఎంత, నేను దేని విషయం నిశ్చయత కలిగి ఉండాలా, ఇది తెలియకుండా చేసే ప్రతి పనిని బట్టి దెబ్బలించాను. ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతా ఉండదు ఐదు పరిచయ వర్గాల గురించి. సోకాడు సోమని పెద్ద పెద్ద మినిస్ట్రీలు కానీ పెద్ద పెద్ద అనుభవాలు పాస్టర్లు కానీ అంటారు, ఒక్కడు మీరు ఉపదేశాలను చూపించలే, ఒక్కడు అపోస్తులు చూపించలే, మీరే అపోస్తులు, మీరే కాపరులు, మీరే సువార్థికులు, మీరే హీరోలు, మీరే హీరోయిన్లు, మీరే కమిడియన్, అన్ని మీరే. మీరున్నదే భయంకరమైన తప్పిదాల్లో ఉండి పక్కోని సంఘాలు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఐదు పరిచయ వర్గాలు లేవురా అని. ఇది మళ్ళీ ఆశ్చర్యం ఉంది. స్నానం చేయడం పక్కోడు చెప్తున్నాడు స్మెల్ వస్తుంది అని. అసలు వర్తమానం మీద సరి అయినటువంటి గ్రిప్పు ఆలోచన దొరకక ఎత్తున్నారంటే ఈరోజు తెలుగు రాష్ట్రాలలో పేరు మోసిన భాషలు చెప్తే చాలు అసలు వర్తమానం ఉందా లేదా, దాన్ని వెతకాల వద్దా, బెరవారి ఆత్మలాగే అది అలాగే ఉన్నదా లేదా అని సరి చూసుకోవడం కూడా మానేశారు. పెద్ద భాష అయితే ఉంటదిలే అని నమ్మి గుట్టిగా పోతున్నాయా. నేను ఆ టైపు కాదు, మనం ఆ టైపు కాదేగా. నువ్వు ఎవ్వరమన్నాగా నువ్వు చెప్పేది చేసేది వాక్యంలో వర్తమానం ఉందా లేదా కూడా అది ఉంటే మాట్లాడు, లేకపోతే మాట్లాడబాక. కావట్లేదు. ఆశ్చర్యం అని అంటాడు. పాస్టర్ ఉండాలా, సువార్థికులు ఉండాలా, కాపరి ఉండాలా, అపోస్తులు ఉండాలా. మీరేమో అన్ని కలిపి ఒకే రకమైన కిచిడి అవుతున్నది. ఏం చేయాలి మిమ్మల్ని? నేను కాపరి, నన్ను ఇంకో సంఘంలో కాపరి పిలిస్తే అక్కడికి వెళ్ళి కాపరి వర్గం యొక్క వర ప్రదర్శన చేసి వస్తా. నేను కాపరి వర్గ ప్రదర్శన చేస్తా. కాపరికి స్థానికంగా ఉండి సంఘాన్ని కట్టుకునే బాధ్యత ఉంది కాబట్టి అక్కడ రక్షణ లేని వారికి సువార్త చెప్పుకుంటాడు. అది తన స్థానికత సంఘంలో తాను చేసుకున్న పనులేదు. కానీ సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతూ 5 ఉండాలని అన్నా ఉండి 5లో ఒకటి కొట్టేసి మీద తీసుకుంటాము, అన్ని వద్దు ఒకటే కావాలి అనకూడదు అంటున్నాడు ఆయన. ఏముందిలే బ్రదర్, మన వర్తమానం అన్ని విషయాలు తెలిసిపోయినాయి కదా అనేవాడు ఒకడు, మర్మాలని తెలుసు కదా అనేవాడు ఒకడు. కానీ నీకు మాట చెప్పునా, ఈ 5 పరిచర్య వర్గాల వర్తమానం ప్రకారంగా పెట్టబడకపోతే ఇదిగో నువ్వు విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో నువ్వు ఏకత్వాన్ని పొంది పెంతెకోస్తు వచ్చినటువంటి విభాగింపబడిన అగ్ని నాలుకల అనుభవాన్ని అడిగి పొందలేవు. అది రావాలంటే ఏకత్వం రావాలా. క్రీస్తులకు కలిగిన అదే సంపూర్ణ సమానత్వం నీలో కలగాలంటే 5 పరిచర్య వర్గాలు ఉండాలా. పరిచర్య ధర్మం ప్రకారంగా జరగలేదనుకో, న్యాయబద్ధంగా జరగలేదనుకో, ఒక దినాన్ని ముందు నిలబడి నీ నామంలో నేను ప్రవచించలేదా, నీ నామంలో కూటములు పెట్టలేదా, నీ నామంలో డైలీ ఆయన నిలవలేదా, ఆయన నిలవలేదా, ఈయన నిలవలేదా, నువ్వు ఎవరైనా తెలియదు నీ చేతి చెప్తా అంటే పరిచర్య ధర్మం ప్రకారంగా జరగాలి. ఎత్తమంటే జరగకూడదు. దానికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మ ప్రకారంగానే పరిచర్య సాగాలి. లేదు
నన్ను ప్రతిష్ఠించిన ఆయన 20 ఏళ్ళు చూసుకుంటూ వచ్చిన ఆయనలాగే చేస్తా, ఆయనలాగే చేయడానికి ఆయన ఉడికి వాక్య ప్రకారంగా చేయాలి. ఆయనలా కాదు, ఇదలా కాదు, వాక్య ప్రకారంగా చేస్తే ఈ గడియ వర్తమానికి 5 పరిచారిక వర్గాన్ని చేసి కోల్పోయిన సమస్తాన్ని ఈ కాలంలో అన్నిటిని సంస్కరించారంటాడు. కాపరిలో ఉండు, సువార్థికలో ఉండు, అన్ని పని చేయాలి. 5 కావాలి, ఒకటి తీసేవాకండి. ఈరోజు అంటారు, ఈరోజు సువార్థికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, కానీ ప్రవక్తలు లేరు, అపోస్తలులు అంటున్నారు. తప్పు, ఉన్నారు అంటున్నాడు ఆయన. ఆ వర్గం యొక్క పని ఏర్పడితే, ఆ వర్గం యొక్క బాధ్యత అవగాహన వస్తే కట్టాలా, లేపాలా. సంఘం నుంచి సువార్థికులను లేపాలా, సంఘం నుంచి ఉపదేశకులను లేపాలా. మాకు కాపరు ఉన్నాడు, ఆయన బోధిస్తాడు, మేము సిద్ధపడిపోతాం చాలు అనుకోలేదు. మీ వరాలు మీరు గుర్తుపట్టండి, మీ పిలుపుల గురించి మీరు నిశ్చత కలిగి ఉండండి. అంతేగాని నేను ఒక్కరిని అన్ని చేస్తానంటే అయ్యా అట్లా మన సేవ జరిగితే వారికి మనకి ఏ వ్యత్యాసం లేదు. మనం కూడా వర్తమానం దాటిపోయిన వారిగానే ఉంటాం. అలా చెప్పకూడదు. 5 పరిచారిక వర్గాలు అన్నాడా, వర్తమాన ప్రకారం ఎలా కట్టాలో అలా కడదాం. 5 పరిచారిక వర్గాన్ని పెట్టడం గురించి దేవుని ప్రవక్త మాట్లాడుతూ చాలా అద్భుతమైన విషయాన్ని చెప్తా ఉంటాడు ఆయన. ప్లేసింగ్ ద 5-fold మినిస్ట్రీ ఇంటు ద చర్చ్. పరిచర్యలోనికి 5 పరిచారిక వర్గాలను పెట్టేటప్పుడు గురించి దేవుని ప్రవక్త కొన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడారు. ఇప్పటి నుంచి కొత్తదైన విషయాలు వస్తాయి. ఇది వరకు 500 చెప్పని ఇప్పుడు వస్తాయి. కొత్త జాగ్రత్తగా నుంచి ఆసక్తిగా ఉన్నారా? 57-0125 ఈ 5 పరిచారిక వర్గాన్ని ఎవరు పెట్టాలా? నేను ఈ భాగం చెప్పలేదయ్యో, మళ్ళీ మర్చిపోబాకండి. ఓన్లీ ఈ యొక్క భాగమే చూస్తున్నాం మనము. ఆ అటుపక్కన 5 భాగాలు చూడట్లే. 5 భాగాల గురించి ప్రత్యేక వర్తమానం చెప్పాల్సి వస్తుంది. ఇవి మాత్రమే చూస్తున్నాం. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, ఇవే చూస్తా ఉన్నాం. 28 పేరా చూడండి. గాడ్ ప్లేసెస్ హియర్ ఏ హిమ్ 57-0125 that out to tell you, అది చెప్పుచున్నది, God placing his own son, so the law has finished and all of the Old Testament has been lived and there's none left but Christ. And God someday, if the people who are born again of the Spirit of God, then the tutor brings the message to Father. One day it's called aside and visited by God and positionally placed into the body of Christ as a teacher, prophet, evangelist, pastor, whatever. You have been obedient since he is born. ఎవరైతే నూతన జన్మ పొంది ఉంటారో, పొందబడినటువంటి నూతన జన్మ కలిగిన ఆ విశ్వాసి దేవుడి కుమారుని చేత తన ఆత్మ చేత సంఘములోనికి ఈ 5 పరిచారిక వర్గాల్ని పెట్టేది వ్యక్తి కాదు, తానే పెడతానని చెప్పాడు. అది ఏ సంఘమైనా సరే, సార్వత్రిక సంఘమైనా సరే, 5 పరిచారిక వర్గాలు పెట్టేదే దేవుడు. ఆయన ప్రేరేపిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఆ స్థానిక సంఘ కాపరికి తెలియపరిచి. ఎందుకంటే యుగానికి ఈయన ఎలాగో దూతో సంఘానికి కాపరి ఎలాగో దూత, ఆయనకు బయలుపరిచే చేస్తాడాయన. ఆమేన్. 5 పరిచారిక వర్గాన్ని పెట్టేదే దేవుడు. ఆయన కాకుండా మరొకరు పెట్టడానికి వీలేదు. ఇది మనుషులు పెట్టొచ్చు దేవుడి ప్రేరేపణ చేత. కొన్ని అర్హతలు చూసుకొని, వాక్యానుసారమైన పద్ధతులు చూసుకొని ఇది మనిషి పెట్టొచ్చు. కానీ ఇది పెట్టాలంటే మాత్రము 100% దేవుడి చేత మాత్రమే జరగాల. ఆమేన్. పెట్టబడినటువంటిది కూడా దేవుడి చేత పెట్టబడిన వర్గం అయితే అంటే దేవుడి ప్రవక్త చూడండి, దాంట్లో అదే వర్తమానం 29 కంటిన్యూ. Now then if the authority comes from God, then his message comes from God. అధికారం కనుక దేవుడి ఎదురు నుంచి వచ్చినట్లయితే
వర్తమానము కూడా దేవుని యొక్క నుంచే వస్తుంది. నా ఇప్పుడు we have a lot of impersonations. ఈ రోజున అనేక మంది అనుకరించేవారు వేషధారులు కనబడుతున్నారు. 5 పరిచారిక వర్గాల వేషధారులు అనుకరణలే కనబడుతున్నాయి కానీ నిజమైన దొరకలేదు. అసలు నిజమైన పెట్టలేదు కానీ పెడతారు. దేవుడు ఖచ్చితంగా పెడతాడు. ఈ బ్యాచ్ లో గోళలు లేకుండా, మనుషుల ఆధిపత్యంలో లేకుండా, ఏ మానవుల చేత ప్రభావితం చెందకుండా ఆయన ఆత్మ చేత మాత్రమే కట్టబడాలి, కట్టానాశపడేటువంటి ఆ సమూహంలో ఖచ్చితంగా పెడతాడు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అనుకరించేవారు ఇకపైన ఖచ్చితంగా దేవుని వెంబడించేవారు దేవుడి చేత పెట్టబడేవారే రావాలి అని అంటాడు. బట్ కానీ God backs up his message when God does it and prove it and God stand by it. ఏ పరిచారిక వర్గమైనా దేవుడి చేత పెట్టబడితే ఆ పెట్టబడిన వాడి యొక్క వర్తమానం వెంబడి ఆ వర్తమానాన్ని దేవుడే ఇస్తాడు, ఆ వర్తమానాన్ని ధృవీకరిస్తాడు, ఆ వర్తమానంతో పాటు దేవుడు నిలబడతాడు. నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు, దాంతో ఏకీభవించాం. దేవుడి చేత నిజంగా పెట్టబడినటువంటి దైవ పరిచారిక వర్గంలో ఒక వర్గము ఆయన చేత పెట్టబడితే వారి దగ్గర నుంచి వచ్చే వర్తమానం ఆయనదే, నిరూపించబడేది ఆయన ద్వారా, నిలబడేది ఆయనే, తీర్పు తీర్చబడేది దానితోనే. నచ్చడు. ఆయన గుండా వచ్చిన వర్తమానము, ఆయన గుండా వచ్చిన 5 పరిచారిక వర్గాన్ని నిరూపించేది ఆయనే. He will prove it. అంటాడు, the father stood by his son in the Old Testament. ఎలాగైతే తండ్రి తన కుమారుడితో నిలబడ్డాడో తన చేత పెట్టబడిన 5 పరిచారిక వర్గాలతో క్రీస్తు పరిశుద్ధాత్ముడు అదే విధంగా నిలబడతారు. అక్కడ ఆ వర్తమానం అక్కడి నుంచి వస్తుంది, దాని నిరూపణ అక్కడి నుంచి వస్తుంది, దాని నెరవేర్పు అక్కడి నుంచి వస్తుంది. నిలబడటం కూడా దాంతో నిలబడతాడు. ఆయన అంటాడు, నీకు నా సేవకుడు కూడా బోధించా తృణీకరిస్తుంది. దేవుడు తన వర్తమానం దాటిపోడే. ఆమేన్. తర్వాత చూడండి, తర్వాత మరికొన్ని విషయాలు చూపిస్తాను. 56-1124 సెకండ్ హ్యాండెడ్ రోప్ వర్తమానం ఉపయోగపడతారు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఏలియా దినములు జాగ్రత్త వినండి. నేనేం చెప్తున్నాను తెలుసా? దేవుడి చేత ఎన్నిక చేయబడిన 5 పరిచారిక వర్గాల నుండి, దేవుడి చేత సంపూర్ణతలోనికి రాబడవలసిన గుంపై ఉండి, దేవుడి చేత ఆమోదించబడిన పరిచర్య ఉంటే దేవుడు ముందుగానే అక్కడ ఉన్నటువంటి కాపరి కానీ ఆ 5 పరిచారిక వర్గాల ఒక వర్గం కానీ అది తొలగిపోవడానికంటే మునిపే వారి వెనకాల వారసుని తయారు చేస్తాడు ఆయన. నిజమైన పరిచర్య లక్షణాలవి దేవుడి చేత జరుగుతాయి. మంచి వినాలా? ఇప్పుడు చూడండి, మోషే ఉన్నాడు, తన పరిచర్య చేస్తా ఉన్నాడు. మొదటి నిర్గమనం జరుగుతా ఉంది. మోషే దేవుడు సెలవిచ్చాడు, మోషే యెహోషువని పిలువు, యెహోషువ నిలబెట్టు. కానీ ప్రభు నాకు సిపోరా, నా కొడుకు, నాకు 2 పిల్లలు, నా బామ్మది, మా అత్త, మా మామ, వంశపారంపర్యం వద్దా వద్దా? అయ్యో, ఈ 20-30 కష్టపడి కట్టే సైన్యాన్ని ఆయన చెంత పెట్టమంట యెహోషువ చేతిలో పెట్టాల్సిందేనా? ఇంత కష్టపడాలి. రేపు పొద్దున్న నా పిల్లలు బతకడం చేత కదయ్యా, ఇచ్చేస్తా పని చేసుకోలేకపోతున్నారు, చేసేద్దాం. God places his successors. తన వారసుల్ని ముందుగానే తయారు చేస్తాడు ఆయన. నిజమైనటువంటి ఆ స్థానం ఒక కాపరి ఉన్నాడా? ఆ నిజమైన కాపరి నిజంగా దేవుడి చేత పెట్టబడితే అతడు పోవడానికంటే మునిపే వెనకాలే తెలియకుండా అంతర్గర్భంలో ఎవరికి తెలియకుండా ఒక వ్యక్తి తయారు చేయబడతాడు.
సువార్థికుడి స్థానం సువార్థికుడు, కాపరి స్థానంలో కాపరి, ఉపదేశకుడి స్థానం ఉపదేశకుడు. ఖచ్చితంగా దైవం చేయబడాలా. మోషేకి పెళ్ళైంది, పిల్లలను పుట్టారయ్యా. అయినా సరే నా కొడుకుని పెడదామా, దేవుడేమో ఎమోషనల్ అంటే ఏం చేయాలా, సంఘాన్ని మొత్తం తిప్పేద్దామా, సంఘం మొత్తం విభజించి పాలించి ముక్కలు నరికేసి నాకు సపోర్ట్ పెట్టుకుందిరా, చచ్చిపోతావు, నువ్వు చేస్తావు, సంఘం చచ్చిపోతుంది. సంఘము పరిచయం టార్చర్ ఇట్లాంటిది. నేను టార్చర్ దొరికింది. దేవుడు నాకు అవకాశం ఇచ్చింది, నేను పట్టుకొని పోతున్నా, నా వెనకాల మీరు నడుస్తున్నారు. ఒకరోజు నా సమయం అయిపోవచ్చు, నేను ముసలు ఉండవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇంకో సమయం వచ్చింది, అదేంటంటే ఇది వంశ పారంపర్యం ఇచ్చేది కాదు, అంత సమయం ఇచ్చేది కాదు. దేవుడు అంటే ఇదిగో నేను మరొక్కడిని నీ ప్లేస్ నియమించుకున్నా, వాడికి ఇవ్వగానే టార్చ్ వాడికి ఇచ్చి పక్కన జరగాలి. లేదు నేను ముసలి అయిపోయినా, నాతో గాదిగా అయినా సరే 50 వచ్చిన పిల్ల వచ్చాగానే ఎక్కడ 5 పరిచారిక వర్గాల విషయంలో సంఘాన్ని పరిపూర్ణం చేయడంలో నాశనం చేసి పెట్టారయ్యా. అధికార దాహాలు, దంబాల కోసం చూసుకొని, పేరు ప్రఖ్యాత కోసం చూసుకొని, ఏదో సంపాదించి ఏదో పిల్లలకి ఇద్దామని హామీతో రేపమం ఎత్తబడిపోతుంటే పోపు సచ్చే నువ్వు రేపు పోపు చచ్చిపోతున్నాను. ఎత్తపడే దగ్గర పడతా ఉన్న సమయంలో మనం ఆలోచించుకునే విషయాలు ఇవా. God places his successors. ఆయన తన దినములు అయిపోవచ్చునని ముందుగానే ఏలియా ప్రవక్త చూశాడు. చాలా కాలం భూమి మీద నివసించాడు ఆయన. కావున he is going to have a successor to the Elijah. ఏలియా అప్పుడు నాకు బలంగా వడబట్టాడు. ఏలియా చెప్పాడు, నువ్వు 3 పనులు చేయాలా. 3 ఏదో పనులు. యోహోను నియమించాలా, ఇంకా హజాయేలు రాజుని నియమించాలా, ఎలీషాని ప్రవక్త చేయాలి. పరిచయం కూడా కొన్నాడు, బాగా నాకు శిక్షణగా చేశాడు, నాకు ఎప్పుడు బాగా చూసుకునేవాడు, నేను చెప్పినట్టు వినేవాడు, వాడిని ఉంచుదురా. అట్లా కుదరదు. ఖచ్చితంగా ఆయన ఎవరినైతే పెట్టమంటాడో వారినే పెట్టి తీరాలా. ఇంకా కంటిన్యూ. దేవుడు ఈ మనుషుని పిలిచాడు. అతనిని పిలిచినప్పుడు అతను సెమినారీలో లేడు. అతన్ని పిలిచినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సెమినారీలలో తత్వజ్ఞానం నేర్చుకోవడంలో ఎక్కడో శిక్షణికలో లేడైనా. ఎక్కడున్నాడు? ఎక్కడో చోట 12వ ఆరత మీద దుర్తు పనిచేస్తూ కూర్చున్నాడు ఆయన. సక్సెసర్స్ ట్రైనింగ్ ఉండరారు. సక్సెసర్స్ పక్కన ఉంచుకుంటే పెరగరు. సక్సెసర్స్ రక్త సంబంధికులుగా రారు. రక్త సంబంధికులు వచ్చే అవకాశం చాలా తక్కువ, వెరీ రేర్, చాలా తక్కువ. అతను పొలములో ఎంతో అరకతో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. 32వ పేరు చూడండి. బహుశా ఆ పాఠశాలలోనే చాలా మంది మేము ఖచ్చితంగా చేస్తామని అనుకున్నారు. ఏలియా తర్వాత మేము చేస్తామని చాలా మంది అనుకున్నారు పాఠశాలలో. అతడికి ఎలీషాకు బదులుగా తాము ఉంటామని అనుకున్నారు. ఎలీషాకు బదులుగా మేము ఉంటామనుకున్నారు చాలా మంది ముందుకు వచ్చారు. అతడికి తన వస్త్రముతో పని అయిపోయినా కానీ వారు దానిని ధరించుటకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే వస్త్రం వదిలేసా టక్క తీసుకున్నామని చూస్తున్నారు అందరూ. కానీ పిలుపుని దేవుడే పిలుస్తాడు. 5 పరిచారక వర్గాన్ని పిలిచేది దేవుడే. ఆలోచన జరగలే. తర్వాత ఎంపికను దేవుడే చేస్తాడు. ఎంపిక చేసేది ఆయనే కదయ్యా. ఎన్నుకొనుటను దేవుడే చేస్తాడు. దేవుడే అన్నింటినీ క్రమములో ఉంచుతాడు. దేవుడు సంఘములో కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సువార్థికులుగాను మరియు
కాపురులుగా ఉంచుతాడు. పెట్టాల్సింది ఆయనే, పెట్టేవాడు కూడా నిలబడ్డవాడు వెళ్ళేలోగా ముందుగా వెనకాల మనని తయారు చేస్తాడు. ఆ తయారు మన కంటికి కనబడదు, డైరెక్ట్ రెడీమేడ్ ప్రోడక్ట్ వచ్చి కనబడుతుంది. మరొక విషయం చూపిస్తాం. ఒకవేళ పెట్టబడిన వాడు కనుక తప్పుడు స్థానంలో పెట్టబడితే, వాట్ ఇఫ్ హీ ఈస్ ఇన్ ద రాంగ్ పొజిషన్, తప్పుడు స్థానంలో ఉంటే, తర్వాత 57-0310 ఇదేం దాడయ్యా, ఐగుప్తుల పురుగుల దాడి జరుగుతుంది. అసలు చూడండి ఎట్లా చెప్పకుండా చేసింది, ఆపేది లేదు. కానీ 57-0310 ఉపయోగపడారు. ఇంగ్లీష్. ఇప్పుడు God seeing, foreseeing. దాంట్లో హీలింగ్ ఇస్ ఎ మార్వెలస్ థింగ్ అనొచ్చు. స్వస్థత అనేది ఎంతో అద్భుతమైన విషయము. కానీ but if it's misused, తప్పుగా వాడబడితే, placed in the wrong position, అది తప్పుడైన స్థానంలో వరాన్ని పెట్టినట్లయితే, then it becomes a reproach. అది ఒక తిరుగుబాటు కారణం అవుతుంది. All the other gifts are the same. మిగిలిన వరాలు కూడా అంతే. సరి అయిన స్థానంలో దేవుడు వరం పెట్టకపోయినా, సరైన రీతిలో వాడబడకపోయినా, ఆల్ అదర్ గిఫ్ట్స్, మిగిలిన వరాల పరిస్థితి అంతే తిరుగుబాటుకే కారణమవుతాయి. తర్వాత And that's what through this week I have been trying to tell you, ఈ my వారమంతా friends. నేను అదే విషయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. It is not that I have been trying to be indifferent. It's the things that I know, that these great things are not positionally placed where they should be placed. ఈ గొప్ప విషయాలు, దాని స్థల విషయంలో వరాలు ఎక్కడెక్కడ ఏవైతే పెట్టబడాలో అవి చక్కగా పెట్టబడలేదు. Explain to you, if everything was operating perfect in harmony with God, this great Pentecostal group would be one great big Pentecostal church of the living God. That's right. But the way we misuse the gifts are here. But as I said the other morning, we hold so much. అదేం చెప్తా ఉన్నంటే, ఏ వరమైనా సరే, ఏ పిలుపుకుండా వచ్చేదైనా సరే, ఆయన పెట్టాలనుకున్నటువంటి చోటని చక్కగా కూర్చోవాలి. లేకపోతే అది దేవుడికి తిరుగుబాటు చేస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క నిర్ణయం ప్రకారం కాకుండా ఒక వ్యక్తి యొక్క నిర్ణయం ప్రకారంగా ఒక పాస్టర్ నియమించారనుకోండి, అది ఎలవేళ ఆ సంఘము ఆ యొక్క సమూహం అంతా కూడా దేవుడికి తిరుగుబాటు చేసే కార్యక్రమాలు, వర్తమానాలు, ఆ నడవడిక అలాగే సాగుతుంటుంది. వారి వ్యక్తిగత జీవితం కూడా దేవుడికి తిరుగుబాటులానే కనబడుతుంది. ఎప్పుడు అది సరి అయిన స్థానంలో దానికి అది కూర్చోడకపోతే, అయ్యా మరొకటి చూపిస్తాను. దేవుడు ఏదైనా తన యొక్క 5 పరిచారిక వర్గాల చిత్తం కూడా ఏదైనా పెడితే అక్కడ కొన్ని లక్షణాలు కనబడితే అని దేవుడు ప్రవర్తించాడు. చూడండి 60-0611B. ఒకటి మాట్లాడుకొని ముగించిందా? 13వ పేర సహోదరుడు డేవిడ్ ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఫిట్లీ జాయింట్, ఆ శరీరం అంతా కూడా ఒక దగ్గర నుంచి చక్కగా దేనిదానికి ఎలాగ అమర్చబడి ఉన్నదో సహోదరుడు డేవిడ్ చెప్తా ఉన్నాడు. అది చాలా అద్భుతమైనది. అది నిజంగా సరైనది. సహోదరుడు డేవిడ్, when we can, ఎప్పుడైతే మనము each one of us has a different ministry, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వ్యత్యాసమైన ఒక్కొక్క పరిచర్య ఉన్నది. each one works different, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పనిచేస్తారు. each one of you has a ministry, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పరిచర్య ఉన్నది, a separate ministry. ప్రత్యేకమైనటువంటి పరిచర్య
పరిచర్య, all that comes into the Christ as a ministry. అవన్నీ కూడా క్రీస్తు యొక్క పరిపూర్ణమైన పరిచర్యలోనికి ఒక భాగంగా వస్తాయి. That's right. అది సరైనది. Not only the preacher, అది అక్కడ కేవలం బోధకులు మాత్రమే కాదు, but you have a ministry to something. అక్కడ నువ్వు మరొక దాని కొరకై కూడా అక్కడ పరిచర్య కలిగి ఉండవలసినది There is ఉన్నది. something you can do. అక్కడ ఏదో నువ్వు ఒకటి చేయడానికి నీకు ఒక పరిచర్య ఉన్నది. And I hope this don't sound sacrilegious. అయ్యా అక్కడ ఏం చెప్తున్నా తెలుసా, విశ్వాసులుగా మీకు కూడా పరిచర్యలు ఉన్నాయి. ఈ 5 పరిచర్య వర్గాలు మాత్రమే కాకుండా మీకు కూడా పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్య ఏంటో తెలుసా, పురుషుడిగా, స్త్రీగా, బాలుడిగా, యవనస్తుడిగా, యవనస్తురాలిగా, వయస్సులో వృద్ధి చెందిన వారిగా, వృద్ధుడిగా మీకు కూడా దేవుడు సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్య గుర్తుపట్టారా? నా పరిచర్య ఏంటి సంఘంలో, నా పాత్ర ఏంటి సంఘంలో? నేను కేవలం వాక్యం వినడానికి వచ్చి వాక్యం విని తుర్రుని వెళ్ళిపోవడమేనా? నాకంటూ ఏ పరిచర్య నియమించాడు? ఏ రూపంలో ఈ పరిచర్య భాగస్తులు అవ్వాలి? Everybody has their own individual unique ministry. ఇగో ఈ 5 పరిచర్య వర్గాల గురించి కథ చెప్తున్నవి. వ్యక్తిగతంగా నీకు నాకు అప్పచెప్పబడే పరిచర్య గురించి చెప్తా ఉన్నాను. ఏది నీ పరిచర్య? మన సంపాదన, మన గృహము, మన భార్య పిల్లలు, మన తిండి, మన నిద్ర, మనము ఇంత మట్టుకే ఉంటే దేవుడి పరిచర్య నీ విషయం ఏమైనదో నువ్వు వెనడికి చేయలేవు. ఇంకొచ్చి ముంచాడు అంటాడా? But usually God has to drive you into your correct ministry. అక్కడ ఏంటది? But usually God has to drive you. నిన్ను దేవుడు సరి అయిన పరిచర్యలోనికి నీ విషయంలో కలిగి ఉన్న ప్రణాళిక చొప్పున దాని స్థానంలోనికి ఆయనే నిన్ను తీసుకెళ్లి పెట్టాలి అక్కడ. తర్వాత Some Methodist brother, ఒక మెథడిస్ట్ సహోదరుడు the other day, ఒక దినాన had just received the Holy Ghost. మంచిగా అయ్యా, ఒక మెథడిస్ట్ సహోదరుడు ఏం చేశాడంటే కొన్ని దినాల కింద పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఆయన. They are farmers up in Indiana. వారు ఇండియానా ప్రాంతంలో వారందరూ వ్యవసాయం చేసేవారు. And who there was just all of five. వాళ్ళందరూ కూడా ఎవరైతే వ్యవసాయకులుగా ఉండి ఇండియానా ప్రాంతంలో పరిశుద్ధాత్మ దించబడిందో వాళ్ళందరూ అగ్ని గోళం లాగా మండుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నాడట మా మెథడిస్ట్ సహోదరుడు, I have been reading some books. ఆయన అన్నాడు ఏమని, బ్రహ్మ సహోదరుడా నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నా. Brother Branham, should we all come together now and seek for our ministry? సహోదరుడు బ్రహ్మ, నేను ఇండియాలో ప్రాంతంలో వ్యవసాయం చేసేవాళ్ళము, మా అందరిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, అది మేము అందరం ఇప్పుడు మండుచున్నాము. ఇప్పుడు నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నాను. ఇప్పుడు మేమందరము ఒక చోట గుమిగూడి ఒక పరిచర్య ప్రారంభం చేసుకోమంటావా? అప్పుడు నేను అన్నాను అన్నమాట, వద్దు, you will ruin yourself doing that. నీవు దాని వల్ల నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు. నేను అన్నాను You don't do that. నీవు దాన్ని ఎన్నడికి చేయవద్దు. I said ప్రణం గారు అన్నారు, a man that's always seeking for God to do something. ఏ మనుషుడైతే నేను దేవుడి కోసం ఏదో 5వ పరిచర్య వర్గంలో ఒక పరిచర్య చేయాలని తదేకంగా ప్రణాళికపడతాడు, ఇదిగో ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, దేవుడు ఈ పని చేస్తా, ఆ పని చేస్తా అని ఏ వ్యక్తి అయితే పెంపర్లాడతాడో usually don't amount to every much. అసలు అలాంటి వ్యక్తి దగ్గర దేవుడికి ఏ లాభం ఉండదు. The man that doesn't want to do it. ఇక్కడ ఏ మనుషుడైతే ఈ 5 పరిచర్య వర్గాలకు రావడానికి ఇష్టపడడో వద్దంటాడో, మోషేని పిలిచినప్పుడు తండ్రి నోటి మాంద్యం గలవాన్ని నేను పాత్రుడను కాదు అంటాడు, ఇదిగో అలాంటి వ్యక్తే దేవుడికి ఉపయోగపడతాడు. That's the one God can use. అలాంటి వ్యక్తినే దేవుడు వాడుకుంటాడు. కానీ నేను అది చేస్తా, నేను స్వార్థికులు అవుతా, నేను కాపర్లు అవుతా, నేను ఫలానా అవుతా, నేను ఈ కార్యం చేస్తా అన్న వాడి చేత ఏ దేవుడికి ఏ ఉపయోగం లేదు. See, look at Moses. ఇప్పుడు మోషేని చూడండి And Paul. పౌలును చూడండి And different ones. మీరు మిగతా వాళ్ళందరూ చూడండి, ఈవెన్ ప్రధానంగా చూడండి, ఆయన కూడా తన పరిచర్యలో నుంచి మధ్యలో నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు ఆయన.
running from it. కదా మధ్యలో పరిచయంలో ఉండగా కూడా వద్దురా బాబు ఈ 3-5 పరిచయంలోకి వచ్చిన పంచి అందరం దుర్బోధ అంటారు, లేక తగ్గిపోయినాయి, ప్రజలు నన్ను నమ్మడం లేదు అని పారిపోయే ప్రయత్నం చేస్తా ఉంటే దేవుడు అనేది కుడి పక్కన 7 నక్షత్రాలు 7 కొండలను చూపించి నిత్యత్వపు సూచనగా ఒక గొప్ప సూచన ఇచ్చాడు ఆయన. ఒక నిజమైన దేవుడి యొక్క సేవకుడు 5 పరిచారిక వర్గాల్లో పెట్టబడేవాడు. నేను ఇదవుతా అదవుతానని ఎన్నడూ ముందున్నాడు, ఎప్పుడు పరిచయం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు వద్ద తప్పించుకొని తిరుగుతాడు వాడు. తర్వాత Trying to get away from it. దాని నుంచి దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. You take a fellow నువ్వు ఒక వ్యక్తిని తీసుకో, that's always, అతను ఎల్లప్పుడు కూడా Lord, I will do this if you will do this. ప్రభువా నువ్వు ఒకవేళ ఈ కార్యం చేస్తే నేను నీకోసం ఆ కార్యం చేస్తాను అని ఒక వ్యక్తి అన్నట్లయితే, And things like that, అలాంటివి మాట్లాడుతున్నట్లయితే God knows he would be a stuffed shirt. అతడు దేవుడికి తెలుసు ఆ వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? ఏది గంజిలో ముంచి తీసిన షెడ్ ఎట్లుంటది, కట్టుకుపోయి మడతలు వంచకుండా గట్టి పడిపోయిన చొక్కా లాంటి వాడు. అతని వల్ల ఏ ఉపయోగం ఉండదు. ప్రభువా నా కోసం నీ కార్యం చేయి, నేను నీకోసం ఆ పని చేస్తా. ఇలాంటి వాళ్ళ వల్ల దేవుడికి ఏ ఉపయోగం లేదట. తర్వాత So he just takes somebody that don't want to do it. ఆయన ఎలాంటి వారిని వాడుకుంటాడంటే అసలు ఎన్నటికీ చేయడానికి ఇష్టపడినటువంటి హృదయాంతరంగా కోరిక లేని వ్యక్తులే వాడుకుంటాడు ఆయన. And say, maybe I can use him a little while. అలాంటి వ్యక్తిని చూసి దేవుడు అంటాడు, బహుశా ఈ వ్యక్తిని నేను కొంతకాలం వాడుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆయన Till he gets to be one. ఆయన ఎన్నికలో ఉన్నటువంటి వ్యక్తిగా మార్చబడే వారు కూడా అలా వాడుకుంటాడు ఆయన. So that's about it. అవునండి, ఇదే దాని విషయం అయి ఉన్నది. It's you trying to get away from it all the time. అన్ని వేళలలో దాని నుంచి నువ్వు దూరంగా పారిపోవటంలోనే నిజమైన ఎన్నిక దాచబెట్టబడ్డది. Great ministries has always been somebody trying to get away from it. గొప్ప పరిచర్యలు ఎప్పుడు దేవుడి పరిచయం నుంచి దూరం పారిపోతున్న దగ్గర ఉత్పత్తి అయ్యాయి. చేస్తా అన్న దగ్గర ఉత్పత్తి కాదు. See, not one who is always, because let God do something for them, then they are all puffed out. చాలే, ఈ 5 పరిచారిక వర్గాలు పెట్టేది దేవుడే, సక్సెసర్స్ నిలిపేది దేవుడే. మరి లక్షణాల గురించి మాట్లాడుతూ ఇది ఎలా పెట్టాలో ఎలా చేయాలని దేవుడు చెప్తున్న విషయాలు చూస్తూ ఉంటే ఇదా 5 పరిచారిక వర్గాలు పెట్టవలసిన క్రమం ఇదా. మరి తెలుగు రాష్ట్రంలో కాదు, మన దగ్గర కాదు, అక్కడ కూడా ఈ 5 పరిచారిక వర్గాలు దేవుడు ప్రవర్తన ద్వారా చెప్పిన రీతిలో ఇంతవరకు ఎవరు పెట్టాలా, కానీ పెట్టాలయ్యా. క్రీస్తు కలిగిన అదే సంపూర్ణత మనకు కావాలా? విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో ఏకత్వం కావాలా? పరిచర్య ధర్మము జరిగి క్రీస్తుకు కలిగినదే సంపూర్ణమైన సమానత్వము మనకు కూడా కావాలి. ఇవన్నీ జరగాలంటే 5 పరిచారిక వర్గాలు వాక్య ప్రకారంగా వర్తమాన ప్రకారం నెలకొల్పబడాలా. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైన దీని గురించి మరొకసారి మాట్లాడుకుందాం. దాని విషయంలో దీవించిన గాక. మన మధ్య ఉన్న సహోదరులు ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుల మహాగౌర సర్వాధికారి ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి సర్వశక్తిమంతుడా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మనందరినీ సజీవంగా కాచి కాపాడు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి మా అందరినీ ప్రభా నీ సన్నిధిలో ప్రభా సజీవంగా కలుసుకున్నటకు ప్రభా నీ జీవ సంబంధమైనటువంటి మాటలను ప్రభా వినుటకు ప్రభా మమ్మల్ని ప్రతి ఉత్తేజపరిచి నడిపించారు. స్తోత్రాలు ప్రభా. ఇక విన్నటువంటి వాక్యం ప్రభా నాలో మాలో ప్రభా ఫలభరితమగినట్లు ప్రభా ఇది ఏ సమయంలో ప్రభా ఫలింపవలనో ప్రభా సమస్తం నీ చిత్తంలో ఉంటుంది ప్రభా. 5 పరిచర్య వర్గంలో గురించి ప్రభా ఇంతవరకు నీ సేవకుని మీరు నిలబెట్టి మాట్లాడించున్నారు ప్రభా. ఈ లోకంలో చూసినట్టయితే ప్రభా నీకు వందనములు స్తోత్రాలు. ఎక్కడ కూడా ప్రభా ఈ యొక్క వాక్యం ప్రకారమైనటువంటి క్రమము దాటి ప్రభా వారి సొంత క్రమంలో ప్రభా ప్రయోగిస్తూ ప్రభా నడుపుతున్నటువంటి స్థితిని చూస్తూ ఉంటున్నాం. అందువల్లనే ప్రభా వారు పడిపోతానే ఉన్నట్టు చూస్తూ ఉంటున్నాం. మనం ఆ విధంగా ఉండకుండా ప్రభా నీ యొక్క వర్తమానం చొప్పున ప్రభా ఈ చిన్న మదన ప్రభా మీరు ప్రభా ఆ విధంగా నడిపించుకుని ప్రార్థిస్తాను. నీ వాక్య ప్రకారంగా ప్రభా ఇక ప్రతిదీ ప్రభా కలుగజేసేటువంటి దేవుడు నీ వాయించుకోవాలి. నీ
వాక్య సంబంధంగానే ప్రభా మేము నిలబడినట్లున్న ప్రభా నీ మార్గంలో ప్రభా నీ యొక్క దారిలో ప్రభా ఉంచేటువంటి భాగ్యం ప్రభా కలగజేసేవాడు పరిశుద్ధ గ్రంథంలో ప్రభా నీ యొక్క సేవకులు కానీ అపోస్తులు కానీ ప్రభా బోధకులు కానీ ప్రభా ప్రవక్తలు కానీ ప్రభా వారిని నువ్వు ఎన్నుకున్నప్పుడు ప్రభా ఎవరు కూడా ప్రభా దాన్ని చేయడానికి ఇష్టంగా ఎవరు లేరు అప్పటికీ ప్రభా వారి యోగ్యులు కానప్పటికీ ప్రభా నువ్వు వారిని ఎన్నుకున్నటువంటి గొప్ప దేవుడు అయిన ఈ కాలంలో కూడా ప్రభా నువ్వు ఎప్పుడైనా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక ప్రభా నువ్వు అదే క్రమంలో చేసేటువంటి దేవుడు అని మేము నమ్ముతుంటున్నాం దేవానికి వందనం స్తోత్రాలు. అదే విధంగా ప్రభా అదే క్రమ ప్రకారంగా ఈ కాలంలో కూడా నువ్వు చేయడానికి శక్తిమంతులుగా ఉంటున్నావు ప్రభా దేవా దాన్ని ఎప్పుడు కూడా ప్రభా నీ స్తోత్రాలు ప్రభా నీ ఎన్నికను మేము తృణీకరించకుండా ప్రభా మా సొంత ఎన్నికలతో మేము పరిగెత్తకుండా ప్రభా నడిపించమని ప్రార్థిస్తాను. నీ యొక్క వాక్య క్రమంగానే ప్రభా మేము చూసుకుంటున్నాను ప్రభా ఆ యొక్క ప్రత్యక్షతని కూడా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా స్థానిక సంఘ కాపరికి అలాంటి ప్రత్యక్షతను బయలుపాటును మీరు కలిగజేయమని ప్రార్థిస్తాను. ఎవరిని ఏ విధంగా ప్రభా ఉంచాలో ప్రభా కేవలం నీ యొక్క ప్రత్యక్షత అవసరమైంటుండగా నీ యొక్క సిద్ధపాటు ప్రభా ఏ విధంగా ఉంచాలో ప్రభా ఆ జ్ఞానం ప్రభా ఈ సంఘాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. విన్నటువంటి కొద్ది మాటలను ప్రభా నాలుగు ఫలింపజేసి ప్రభా దాని ప్రకారంగా జీవించేటువంటి శక్తిని బలాన్ని ఇక్కడ ఉన్న మా అందరికీ అనుగ్రహించి సహాయం దయచేయమని నువ్వు విన్నటువంటి మాటలు ప్రభా ఒకనొక స్థితిలో ప్రభా ఫలభరితమగునట్లు ప్రభా అది ఫలాల రూపకంగా ప్రభా వృద్ధి చెందినట్లు ప్రభా మీరు కృపణీయమని ప్రార్థిస్తున్నాను. మీరు నీ దయతోని కృపతో జ్ఞాపకం ఉంచుకొని నీ నామానికి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. నిన్న నేడు నిరంతరం కలిగిన దేవా 5 పరిచరిక వర్గాల గురించి ఇదివరకు మాట్లాడిన సంగతులు మరికొన్ని విషయాలు ప్రభా ఈ మరణం చేసుకోవడానికి మరికొన్ని నూతనమైన విషయాలు మాట్లాడుకోవడానికి మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. ఈ రీతిగా ఈ సంఘంలోను సార్వత్రిక సంఘంలోను నీ వర్తమానమే ప్రభా నిజముగా నెరవేర్పు జరిగించడానికి కృప చూపించమని ప్రార్థిస్తా ఉన్నాను. నీ వర్తమాన సంబంధమైనటువంటి క్రియలు ఇవన్నీ ఉత్పత్తి గుటకే కావాల్సిన శక్తిని నీ యొక్క కనికరంలో మా పైన కనపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. దయచేసి నిజంగానే నీ యందు సేవకుడిగా నీ యందు ప్రభు 5 పరిచరిక వర్గాలకు వర్గంగా పెట్టబడటకు కావలసినటువంటి స్థానాల గురించి మాట్లాడుతుండగా దయచేసి నిశ్చితమే సిద్ధించును గాక. సార్వత్రిక సంఘాన్ని స్థానిక సంఘాలను ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మార్చమని వారి కనులు తెరవమని ప్రార్థిస్తాము. అనేకులు తెలిసిందని కూడా చేస్తున్న తప్పిదాన్ని బట్టి క్షమించండి, బలపరచమని స్థిరపరచమని నీ సర్వశక్తివంతమైన నామం గుండా మీరే ముందు కొనసాగింపచేయమని ప్రార్థిస్తాము. ఇప్పుడు ఏమైనా ప్రజలు తిరిగి చేయబోతున్న ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి. రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలో కూడా తోడుగా ఉండండి. నీ నామ ఘనత సమస్త విషయాల కృప చూపించమరియు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.